లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. అదిలో మచ్చలేని చందమావే నువ్వని అయినా నేను మారాలే, అందంగా బదులిస్తాలే, నీకోసం ప్రాణాలైనా ఇచ్చేస్తానన్నా. తను అక్కడ పెట్టేసి వెళ్తూ వస్తున్న అమ్మాయిలకి సైట్ కొడతారా మీరు? నేను అక్కడ వెయిట్ చేస్తున్నా, ఆమె వీడియో కోసం అలా చేసింది. స్వాతి గారు నిజంగానే సైట్ కొడుతున్నాడు. అసలు మీ ఇద్దరికి లవ్ ఎలాగా? క్లాస్మేట్, ఎంసీఏ క్లాస్. ఎంసీఏ మిడిల్ క్లాస్ అబ్బాయిని మిడిల్ క్లాస్ అమ్మాయి పడేసి అయ్యో, అప్పుడు మా ఆయన నేను తప్ప ప్రపంచంలో ఇంకో అమ్మాయి చూసేది కాదు. ఎలా అండి స్వాతి గారు ఆ మ్యాజిక్ అంతా? ఎడిటింగ్ అండి. సరే ఒకసారి మళ్ళీ ఆ మెమోరీస్కి వెళ్దామా? వదిలేసేయండి ఇంకా. ఇండియాలో వదిలేసి వెళ్ళిపోతాయి ఇంకా. ఇండియా. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు నాతో పాటు చాలా స్పెషల్ కపుల్ ఉన్నారు. ఎవరు అని అనుకుంటున్నారు కదా? ఎస్, మనం పరిచయం చేయాల్సిన పనే లేకుండా చాలా మందికి బాగా పరిచయమైన వ్యక్తి. మనకి ఇక్కడ ఇండియాలోనే కాదు, అక్కడ యుఎస్లో కూడా బాగా మన తెలుగు వాళ్ళందరికీ పరిచయమైన వ్యక్తి. సో మరి ఏపీ తెలంగాణ స్టేట్స్లో తెలంగాణ స్లాంగ్తో ముద్దు మాటలతో ఈవిడికి ఒక సిగ్నేచర్ మూమెంట్. సో ఆ సిగ్నేచర్ మూమెంట్తో ఫస్ట్ అందరినీ బాగా అట్రాక్టివ్ చేస్తూ సో అంతా బాగా మనకు అన్ని వ్లాగ్స్లో చూపిస్తూ ఉంటారు. సో మరి ఎవరని అనుకుంటున్నారు కదా? ఎస్, స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్ కపుల్ ఈరోజు నాతో పాటు ఉన్నారు. సో చాలా విషయాలు మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ స్వాతి గారు. హాయ్ అండి. హాయ్ బ్రో. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. కాదు, అసలు ఫస్ట్ మిమ్మల్ని అడగాల్సిన మొట్టమొదటి క్వశ్చన్ ఏంటో తెలుసా? పాపం తను ఏదో వచ్చారు, ఫ్లైఓవర్ దిగారు, గచ్చిబౌలి వెళ్ళారు, పాస్పోర్ట్ కోసం వెళ్తూ ఉంటే తను అక్కడ పెట్టేసి మీరు వెళ్తూ వస్తున్న అమ్మాయిలకి సైట్ కొడతారా మీరు? నేను అక్కడ వెయిట్ చేస్తున్నా, ఆమె వీడియో కోసం అలా చేసింది. లేదు లేదు, వీడియో కోసం నిజంగానే సైట్ కొడుతున్నాడు. నిజంగానేనా? బా దేవతండి మీరు. ఎంత గర్వంగా నిజంగానే సైట్ కొడుతున్నారు. మరి ఏం అనలేదా మీరు? చూడటమే కదండి, చూస్తే ఎవరండి? సైట్ కొడితే వీడియో కోసం ఏమో చేసింది. కాదు, ఇప్పుడేమో ఒక మాట అన్నారు చూసారా, చూడడమే కదండి సైటే కదా కొట్టారు, ఏముంది అన్నారు. కానీ ఆ బండి గురించి ఎంత స్టోరీ చెప్పారు ఆవిడ, ఆ వెనకాతల ఇంత చిన్న స్పేస్ గురించి కదా. అప్పుడైతే బండరా ఇచ్చి పగలు కొట్టేస్తారు అని ఎత్తి. మీకు అర్థమైంది కదా అక్కడ ఏం లేదని. ఇప్పుడు చూసారా, దొరికేసారు మన స్వాతి గారు. ఎవరైనా సరే లేడీస్ ఎంత కామ్ పర్సన్ అయినా, ఏమి అనని వాళ్ళైనా సరే హస్బెండ్ విషయంలో చాలా పొసెసివ్ ఉంటారు. అసలు ఎందుకు అలా పొసెసివ్ గా ఉంటారు చెప్పండి? అయ్యో, ఇట్స్ మైన్ అన్న ఫీలింగ్. అంటే ఈ ప్రపంచంలో ఏ దీనికైనా గట్టిగా మైన్ అని అనిపిస్తుందా లేదా, కానీ హస్బెండ్ మైన్. నేను తిడితే పడాలి, నాకు కావాలనేది కొనియాలి, నేను వేసుకుంటా అనేది కొనిపెట్టాలి, నేను తింటా అనేది తినిపించాలి, అంతే. సో మొత్తానికైతే లవ్ మ్యారేజ్ కదా కదా మంచిగా లవ్ మ్యారేజ్ చేసుకొని యుఎస్ వెళ్ళి ఒక పాప పుట్టేంత పెద్ద అయినంత వరకు, అన్నయ్య వాళ్ళది గృహప్రవేశం అయినంత వరకు ఇండియా రాలేదు. అది అనుకోకుండా జరిగింది యాక్చువల్గా. అన్ని రకాల దిష్టిలు కూడా తీస్తారని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అది నేను ఫస్ట్ టైం మా ఇంట్లోకి నేను వెళ్ళాను అనమాట. 6 years అయింది నేను వెళ్ళలేదు. 6 years. ఆఫ్టర్ 6 years తర్వాత ఇండియా రావడం కూడా కాదు, నియర్లీ 7 years అండ్ హాఫ్ దాటిపోయింది. మొత్తం మెట్రో ఎక్కించారు కదా? ఎక్కించలేదు, ఇంకెక్కించలేదు. పాస్పోర్ట్ తీసుకొని వచ్చేసాక ఇంకప్పటికి మా అత్తమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాల్సి ఉండింది. సో ఇంకా వెళ్ళిపోయినాం. మెట్రో ఎక్కించలేదు, పెండింగ్ ఉంది, ఇంకా పెండింగ్ ఉంది. సరే, ఇంకా ఉంటారు కదా కొన్ని డేస్. ఉంటాం. ఈ లోపు పాపం అది కూడా 7 years పాపం అక్కడ కూడా ముద్దుగా తిట్టారు ఆవిడ. తిట్టింది, తిడుతూనే ఉంటుంది. ఇంట్లో కూడా అంతే. ఇంట్లో కూడా అంతేనా? చెప్పింది కదా, తిడితే పడాలి. ఇద్దరు కామ్ గా ఉంటే అసలే అమెరికాలో పెద్ద ఇండ్లు తక్కువ మనుషులు, ఇక మాట్లాడకుండా ఉన్నామంటే పిచ్చిలేస్తుంది, ఇక అంతే మాట్లాడాల్సిందే. సో స్వాతి గారు, అంటే బేసిక్ గా మీది ప్రాపర్ ఎక్కడ, ఏం చదువుకున్నారు? మాది వచ్చేసి కాళేశ్వరం అండి, గోదావరి ఒడ్డుకి. చాలా బాగుంటది అసలు మా ఊరు. చాలా చిన్న పల్లెటూరు అండి. ఇప్పుడంటే కేసీఆర్ పెద్దదొర కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల మా ఊరు పేరు బయటికి తెలిసింది, కానీ నేను చదువుకున్నప్పుడైతే ఎప్పుడో పుష్కరాలకు తప్ప మా ఊరికి కొత్తగా మనుషులు కూడా వచ్చేవాళ్ళు కాదు. చిన్న పల్లెటూరు. ఓకే. కానీ ఇప్పుడు ఏంటంటే టెంపుల్ కి కాళేశ్వరం ప్రాజెక్ట్ వల్ల చాలా ఎక్స్పోజర్ వచ్చేసి
టూరిజం కూడా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు కాళేశ్వరం అంటే దాదాపు ఏపీ తెలంగాణ తెలుసు. అందరికీ అవును. వెల్ నోన్ ప్లేస్. ఇప్పుడు Yes, yes. టెంపుల్ కూడా చాలా మందికి నమ్మకం పెరిగి అంటే కార్తీక మాసము, శ్రావణ మాసం ఇట్లా పూజలు కూడా చాలా పెరిగిపోయినాయి. Super. ఒకప్పుడు నేను చూసిన ఊరైతే కాదు ఇప్పుడు. అసలు ఇది అన్ని చిన్న చిన్న ఇండ్లు అట్లనే ఉండేది. ఇప్పుడు అసలు ప్రతి ఇల్లు ఒక లాడ్జ్ అయిపోయింది అక్కడ. సో టూరిజం అయిపోయింది అంటారు. ఓ మై గాడ్, చూసారా అప్పుడు మీరు చూసేటప్పటికి చిన్న పల్లెటూరు ఎవరు కూడా రాలేని వాళ్ళు ఇప్పుడు ఒక ఎవరైనా tourism- వస్తే సంతోషం అయ్యేది. మా ఇంటికే కాదు, పక్కోళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చినా కూడా సంతోషం అయ్యేది. ఎందుకంటే ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు కదా, చాలా చిన్న ఇప్పుడు ఊరు. ఒరే బాబు రాకండ్రా ఏంట్రా ఈ జనాలు అని అనుకుంటున్నారా? ఇప్పుడు ఇది చాలా డెవలప్ అయిపోయింది. మీదన్నయ్య? మాది నష్టపేట దగ్గర పెద్దరెడ్డిపాలెం విలేజ్. ఓకే. మాదంత ఫేమస్ ఏం కాదు, టౌన్ కి 4 కిలోమీటర్ల దూరం అంతే. నన్ను చేసుకున్నాక ఫేమస్. అబ్బా మరి అంతే కదా, ఒప్పుకోవాల్సిందే. అబ్బా. ఓకే, సో మీరు మీ ఎడ్యుకేషన్? నేను డిగ్రీ వరకు నష్టపేట చదువుకున్నా, ఇంకా ఎంసీఏ హైదరాబాద్. పేరెంట్స్ అంతా అక్కడే ఉంటారు. పేరెంట్స్ అంతా అక్కడే పెద్దరెడ్డిపాలెం. అసలు మీ ఇద్దరికి లవ్ ఎలాగా? క్లాస్మేట్, ఎంసీఏ క్లాస్మేట్. ఎంసీఏ ఇద్దరం ఒక కాలేజ్ లో చేసాం. మిడిల్ క్లాస్ అబ్బాయిని Middle class లో అమ్మాయి పడేసిందంట. మిడిల్ క్లాస్ అమ్మాయి పడేసి యుఎస్ లో సెటిల్ అయ్యారు. అయ్యో, అప్పుడు మా ఆయన నేను తప్ప ప్రపంచంలో ఇంకో అమ్మాయి చూసేది కాదు. ఇట్లా ఉఫ్ అంటే పడిపోయేంత బక్కగా ఉండేటోడు. అబ్బా. అప్పుడు ఆమె కూడా అంతే వైట్ ఉండేది. హెయిర్ ఉండేది. మీకు తెలుసా, సీరియస్ గా అండి, ప్రపంచంలో వైట్ హెయిర్ బ్లాక్ హెయిర్ అయింది మా ఆయనకు ఒక్కనికి. అదేదో నేను ఇంతవరకు ఎవరిని చూడలేదు. నేను ఊరికే అడుగుతా చెప్పు అని. మీకు కూడా ఫుల్ వైట్ హెయిర్ ఉండేది ఆయనకి. అసలు ఇగో ఇలా అంటే మొత్తం వైట్ హెయిర్, ఇలా ఇప్పుడు ఇంత అక్కర్లేదు మొత్తం బ్లాక్ గా అంతా. ఉంది అది ఇప్పుడు ఏందో ఒక్క వైట్ హెయిర్ ఉండదు, ఏం వేసుకోలేదు, రియల్ హెయిర్. అంటే ఎలా ఎలా అది నాకు తెలియదు. ఏమన్నా అంటే విటమిన్ డెఫిషియన్సీ అయి ఉంటది, మంచిగా తినడం వల్ల పోయి ఉంటది అంటారు. చెప్పట్లా, మీరన్నా అడగండి. మరి ఇంత బ్లాక్ వచ్చింది కదా? అదంతా అప్పుడు చదువుకునే టైంలో తిని తినక ఇప్పుడు మళ్ళీ కొంచెం ఇప్పుడు వైఫ్ స్వాతి మంచి ఫుడ్ వల్ల అమెరికా వంటలక్క. అమెరికా వంటల బాగుంది ఇదేదో నేను. నిజమే, 5 నిమిషాల్లో ఈవిడ ఇలాగ కళ్ళు మూసి కన్ను రెప్పేసి తెరిచేలోపు చిటికలో ఉల్లిపాయలతో ఇట్లా కూర ఇట్లా పెట్టి చిటికేస్తే కట్ అయిపోతాయి. కట్ అయిపోతాయి. ఎలా అండి స్వాతి గారు మ్యాజిక్ అంతా? ఎడిటింగ్ అండి. ఎడిటింగ్ లో మ్యాజిక్. బ్యాక్గ్రౌండ్ లో చూడాలి, నేను మా పాప కట్ చేస్తుంటాం. సో మీ ఇద్దరు లవ్ స్టోరీ ఎలా స్టార్ట్ అయింది? ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఒకసారి మళ్ళీ ఆ మెమోరీస్ కి వెళ్దామా? అవునా, మా లవ్ స్టోరీ చెప్పమంటే ఆయన చెప్పాడు. నేనైతే అది మా లవ్ స్టోరీని నేను ఒక ఎస్సే లాగా రాయమన్నా రాస్తా. పెద్ద వీడియో చేసింది 20 నిమిషాలు. మేము చూసాము, బట్ మళ్ళీ మా వ్యూవర్స్ కోసం తెలుసుకోవాలి కదా. ఏం లేదండి, ఇద్దరం నార్మల్ గా జాయిన్ అయిపోయినా మా కాలేజ్ లో. జాయిన్ అయిన తర్వాత నేనంటే అప్పటి వరకు మొత్తము ఉమెన్స్ కాలేజ్ అన్నమాట. రెడ్డి ఉమెన్స్ కాలేజ్ నారాయణగూడలో ఉండేది కదా, అది ఫేమస్ అన్నమాట. మా కాలేజ్ నుంచి చాలా మంది యాంకర్స్ ఉండే, రెడ్డి ఉమెన్స్ కాలేజ్. సో అట్లా కాలేజ్లో అదేది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఎంసీఏకి రాజబహదూర్ వెంకటరామిరెడ్డి కాలేజ్ అని అబిట్స్లో ఉండేది, జాయిన్ అయిపోయాం. జాయిన్ అయినాక ఫస్ట్ ఇయర్ కూడా పెద్దగా గ్యాంగ్ ఉంటుంది కదా, మేము హాస్టల్లో ఉండేవాళ్ళం. హాస్టల్లో ఉంటే ఎట్లుంటుంది, మన గర్ల్స్ గ్యాంగ్ లాగా ఉంటుంది కదా. ఈయన పెద్ద మాట్లాడేవాడుగా. అయితే కాలేజ్లో ఒకసారి ఏమైందంటే ఒకటి ఐటీ ప్రోగ్రామ్ ఒకటి వచ్చిందనమాట. సో అందరూ అప్పుడేంటి బిగినర్స్ కదా, ఎంసీఏ ఫస్ట్ ఇయర్ లో మనకు డిలీట్ బటన్ ఎక్కడ ఉంటదంటే కూడా తెలియదు. అవును. ఎందుకంటే అందరు కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ ఉండరు, బి అంటే కెమిస్ట్రీ బ్యాక్గ్రౌండ్, బిఎస్సి నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ కదా ఎంసీఏకి. సో ఎక్కువ కంప్యూటర్ పైన కూడా మనకు అంత అవేర్నెస్ ఉండేది కదా. సో ఈయన ఒకరోజు అట్లా ఐటీ మీట్ లాగా జరిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న ప్రోగ్రామ్ రాయాలి, 1 లైన్ ప్రోగ్రామే. ఈయనది వచ్చేసి 6th రూల్ నెంబర్ అన్నమాట. ఈయన రాయమంటే ఒక పెద్ద ప్రోగ్రామ్, అది ఆయన రాయడానికే 1 అవర్ పట్టింది ప్రోగ్రామ్. ఆ ఏజ్ లో మనకు అసలు జస్ట్ మన నేమ్ టైప్ చేయడమే చాలా కష్టము. ఒక పెద్ద ప్రోగ్రామ్ రాస్తే ఇంకా మా కాలేజ్ లో ఐటీ లెక్చరర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళకు కూడా అర్థం కాలేదు ఈయన రాసింది. నీకు ఎట్లా తెలుసు అని అడిగితేను, ఇంత ప్రోగ్రామ్ అవుట్పుట్ ఏంటంటే మన నేమ్ ఎంటర్ చేస్తాం కదా మనము, మన నేమ్ వాటర్ ఫాల్ లాగా కింది నుంచి పైనుంచి అన్ని డైరెక్షన్స్ లో బబుల్ లాగా పడుతుంటది అన్నట్టు. ఇప్పుడు అంటే ఓకే, బట్ అది కొత్త కదా. ఇక మా కాలేజ్ లో స్టార్ అయిపోయినాడు, కైండ్ ఆఫ్ స్టార్.
అప్పుడు అందరు కొంచెం ఈయనకు ఇంకా పొగడడం. మాట్లాడుతుంటే నేను ఒకసారి మాట్లాడదాం అనిపించి మాట్లాడిచ్చాను, కానీ పెద్దగా మాట్లాడలే. ఆ, అప్పుడే మాట్లాడితే లైట్ అయ్యి ఉండేదేమో, మాట్లాడనందుకు ఏంది ఈయన మాట్లాడతలేడు, ఏంది ఈయన మాట్లాడతలేడని మళ్ళీ మళ్ళీ మాట్లాడడం. మొత్తానికి అలా చేశారు. అయితే ఇంతకీ ప్రపోజ్ ఎవరు చేశారు? ప్రపోజల్ కాదు, మా లవ్ స్టోరీలో నాకు బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఒకసారి మనము చదువుకునేప్పుడు మనకు పాస్ ఉంటది కదా, బస్ పాస్. ఇట్లా బస్ పాస్ తీసుకుంటున్నాం మేము. మనకు స్టూడెంట్ పాస్ ఉంటది కదా చదువుకునే వాళ్ళకి. అబ్బాయిలకు వచ్చేసి చాలా లాంగ్ క్యూ ఉండే, అమ్మాయిలకు ఒక 10-15 మెంబర్స్ ఉన్నారు అంతే. సో వీళ్ళు వచ్చేసి వీళ్ళ ఫ్రెండ్ వచ్చేసి మేము 2 hours నుంచి నిల్చున్నాం లైన్లో, మాకు దొరకట్లేదు పాస్, మీరు కొంతమంది ఉన్నారు కదా, మేము మీ క్లాసే తీసుకోండి అంటే ఈ అబ్బాయిని చూసా నేను. ఏంది నేను హాయ్ చెప్తే చెప్పలేదు కదా అని చెప్పేసి ఆ అబ్బాయి అయితే నేను తీసుకుంటా అని నేను చెప్పి అడగలేదు, నువ్వు తీసుకోమని నేను అడగలేదు. ఆ అబ్బాయి అయితే నేను తీసుకుంటా అని చెప్పి తీసుకుని తిన పాస్ తీసుకున్నా. తీసుకుని ఇంక వెళ్ళిపోతున్నా నేను. మాది మేము నారాయణగూడలో స్టే చేసేవాళ్ళం, మా నారాయణగూడ బస్ ఎక్కడానికి వెళ్తున్నా. అయితే వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి మా ఫ్రెండ్ తీసుకున్నారు కదా పాస్ ఇవ్వండి అని అంటే నేను నీదా ఇది కాదు కదా మీ ఫ్రెండ్ది కదా, ఆయన వచ్చి అడిగితే ఇస్తా అని చెప్పా. అప్పుడు తినొచ్చాడు, అంటే నీదా నువ్వు ఇచ్చావా నాకు, నేను తీసుకోలేదు నీదని చెప్పా. అప్పుడు ఇద్దరు కలిసి వచ్చారు. అయితే మరి ఎందుకు ఎన్నిసార్లు హాయ్ చెప్పినా చెప్పవు, ఎందుకు పొగరా నీకు, ఒకరి హెల్ప్ ఒకరికి అవసరం ఉంటుంది, ఇప్పుడు నీకు తెలిసిందా అని చెప్పేసి ఇంకా రివెంజ్ ని ఇలాగ ప్లాన్ చేశారనమాట. బస్ పాస్ విషయంలో కూడా రివెంజ్ ఎలా తీర్చుకోవచ్చు అని నాకు తెలియదు. సో అట్లా అట్లా కొంచెం కొంచెంగా పరిచయం. అప్పుడు బట్ అప్పుడు ఏమంతా ఉండేది కాదు నిజంగా చెప్పాలంటే. కాలేజ్ డేస్ అట్లా గడిచిపోయినాయి 3 years. తర్వాత తనకు ముంబైలో జాబ్ వచ్చింది, నాకు చెన్నైలో జాబ్ వచ్చింది. ఓ, తను ముంబై హ్యూరిక్స్ లో వచ్చింది తనకు, నాకు చెన్నై TCS లో వచ్చింది. ఇంకా చాలా డిస్టెన్స్, ముంబై చెన్నై అసలు కలవడానికి కూడా. అప్పుడు ఇంకా కాల్ చేసుకున్నప్పుడు ఇంకా ఇట్స్ లైక్ మిస్ అవుతున్నట్టు, అట్లా చేసుకుందాము అని. అప్పుడు మాట్లాడుకున్నారు, అప్పుడు ఓపెన్ అప్ అయ్యారు. లేదు కాలేజ్లో కూడా ఇష్టం ఉంటుండేది, బట్ ఇంక అప్పుడు ఎక్కువ కలిసి ఉన్న రోజు తెలియదు కదా బాండింగ్ అనేది. ఇంకా అప్పుడు ఇంకా కొంచెం దూరం అయిన తర్వాత అప్పుడు మిస్సింగ్ ఫీలింగ్. సో అప్పుడైనా ఫస్ట్ ఎవరు చెప్పారు? ఫస్ట్ అలా ఏమీ లేదు, మరి ఏమిటో స్వాతి గారే చెప్పారేమో అని డౌట్ నాకు. అంతేగా. ఎలా చెప్పారని ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు సమయం మీకు వచ్చింది. కాసేపు నోరు మూసుకుంటా, లేదంటే ఇంటర్వ్యూలో కూడా నన్ను మాట్లాడనీయలేదని ఇంటికి వెనక్కి తిడతాడు. ఎందుకు లేదా అంటే సెకండ్ ఇయర్ అప్పుడే చెప్పినట్టుంది. ఇంకా అప్పటి నుంచి అంటే జస్ట్ ఎంత లవర్స్ లాగా ఉండదు, ఒక రకంగా ఫ్రెండ్స్ లాగా ఎక్కువ ఉండేటోళ్ళం. ఇంకా అట్లా 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 యాక్చువల్గా లవర్స్ కన్నా కూడా ఒక 6-7 years మోర్ లైక్ ఫ్రెండ్స్. సో బాగుంది కదా రిలేషన్షిప్, బాగుంది అని చెప్పి కంటిన్యూ చేసాను. అంటే ఏమని ప్రపోజ్ చేశారు? ఏం చేసిందో మరి గుర్తులేదు, ఏమని చేసింది. చూసిన ఆయనకు అంత ఉంది మా రిలేషన్ మీద. చెప్పండి స్వాతి గారు, ఏమని చెప్పారు? ఏమీ లేదు, నాకైతే Marriage స్పెషల్ గా ప్రపోజ్ చేసుకున్నట్టు గుర్తులేదు. కాకపోతే ఇంకా ఇంట్లో మ్యాచెస్ చూస్తున్నారు మరి నాకు చెన్నైకి వెళ్ళిపోయాక. ఒక రాయేశారు. మనం ఇక ఏదో ఒకటి డిసైడ్ అవ్వాలి, సీరియస్ గా ఉంటే వీ నీడ్ టు టేక్ ఇట్ టు ఫర్దర్ అని పేరెంట్స్ ముందుకు తీసుకెళ్ళాలి ప్రపోజల్ అన్నట్టుగా. ఏమన్నారు అక్కడ? సిగ్నల్ ఎలా వచ్చింది? అప్పుడు ఇద్దరం డిసైడ్ అయ్యి హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోయాం. ఈ ట్విస్ట్ కూడా ఉందా? అక్కడ ఉంటే ఒప్పించలేకపోతున్నాము, ఎందుకంటే మనకు కాల్లో కన్విన్స్ చేసే చిన్న విషయం కాదు కదండి. ఫోన్ లో చెప్తే ఏంది లవ్ చేసినావా, ఫోన్ లో చెప్తున్నావా అన్నట్టు ఉంటది ఇంకా కదా. అందుకని చెప్పేసి ఫస్ట్ మేము ఇంట్లో చెప్పలేదు అసలు. చెప్పకముందే నేను చెన్నై TCS నుంచి హైదరాబాద్ ఇన్ఫోసిస్కి వచ్చా. తిను హ్యూరిక్స్ నుంచి, ముంబై హ్యూరిక్స్ నుంచి ఇక్కడ కాగ్నిజెంట్కి వచ్చాడు. సో ఇద్దరం హైదరాబాద్కి వచ్చాం కదా. అప్పుడు ఇంకా తను ఫ్రీక్వెంట్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళి చెప్పడము, నేనైతే ఇంట్లో చెప్పడానికి ధైర్యం సరిపోక ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేసి చెప్పా. బట్ స్లోగా, ఎక్కువ టైం కాదు కానీ ఒక 6 months కల్లా మా ఇంట్లో ఒప్పుకున్నారు. కానీ ఆల్మోస్ట్ మూవీ రేంజ్ వాళ్ళ ఇంట్లో. మా ఇంట్లో చిన్నగా ఒప్పుకున్నారు, కొన్ని ఒప్పుకున్నారు కానీ చాలా టైం తీసుకున్నారు. అంటే వాళ్ళకి ఇష్టం లేకుండా అట్లా ఆ టైంలో. ఇప్పుడు చూడండి ఎంత హ్యాపీ. ఇప్పుడంతా హ్యాపీ. మా అమ్మ కూడా యాక్ట్ చేస్తుంది షార్ట్స్ లో. అత్తమ్మ పాపం ఇడ్లీలు మొత్తం అలా కింద దాచి పెట్టేస్తారు కదా, అత్తమ్మకి ఇవ్వాలి కదా పాపం. చాలా బాగా చూసుకుంటారు. పోనీలే పాపం అని చెప్పి ముగ్గులు వేసేసి వెళ్ళి టిఫిన్ చేయొచ్చు అనుకుంటే మళ్ళీ పూజ చేయమన్నారు.
పువ్వులన్నీ ఏరి వచ్చి తులసి మొక్కకి పెట్టి సూపర్ అండి. మీ అత్త కోడలు ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి. అవునా, Part one, చాలా part మంది two. అడుగుతున్నారు. కానీ ఇంకా ఇండియా ట్రిప్ కదండి, ఎక్కువ వాళ్ళని వీళ్ళని కలుస్తూ టైం ఉండట్లేదు. పాపం అంతా హరి బరి అయిపోతుంది. అందులో పాప నిద్ర ఉండట్లేదు వచ్చింది అక్కడి నుండి. ఇంకా ఎట్లా టైమింగ్ సెట్ అవ్వలేదు ఇంకా. టైమింగ్ సెట్ అయినాయి కానీ పాపకి ఇక్కడ వేడికి వడదెబ్బ తాకింది మొన్న. కంటిన్యూస్ గా వామిటింగ్స్ డైలీ 2-3 టైమ్స్. మేమైతే కొంచెం బాధపడ్డాము, సమ్మర్ లో అనవసరంగా వచ్చినాము, వింటర్ లో వచ్చుంటే బాగుందని. సో పెళ్లి ఎలా జరిగింది? పెద్దలా నార్మల్ గా అరేంజ్డ్ మ్యారేజ్. అరేంజ్ మ్యారేజ్ అంటే లవ్ కాస్త అరేంజ్ మ్యారేజ్ గా మారింది. అరేంజ్డ్ మ్యారేజ్. సో మ్యారేజ్ అయిన తర్వాత యుఎస్ కి వెళ్ళారు. మ్యారేజ్ అయిన 1 year తర్వాత తను వెళ్ళిపోయాను. మ్యారేజ్ అయిన 1 year తర్వాత. ఓకే, తర్వాత తిని తీసుకెళ్ళి. సో 2.5 years మిస్సింగ్ చాలా ఉండిందా స్వాతి గారు? ఆ టైం పీరియడ్ ఎలా ఉంది చెప్పండి. చాలా టఫ్ ఉంటదండి. ఇప్పుడు ఎందుకంటే చాలా ఎక్కువ లవ్ చేశారు, చాలా లవ్ ఎక్కువ అని కాదు, లవ్ అనేది ఒక యాంగిల్, బట్ ఒక మ్యారీడ్ ఉమెన్ హస్బెండ్ లేకుండా ఉండడము అనేది, అది బయట వాళ్ళు కూడా ఎట్లా చూస్తారంటే లైక్ మేము రెంట్కున్న చోట కూడా చేసుకున్నాడంట, లవ్ మ్యారేజ్ అంట, తీసుకెళ్తాడో లేదో అన్నట్టు కూడా దే జస్ట్ టాక్ లైక్ దట్ అండి. అంటే అట్లా అనేస్తారు గమ్మున. ఆ టైం పీరియడ్ మనం ఫేస్ చేసే టైంలో చాలా స్ట్రగుల్ ఉంటుంది. ఆఫీస్ లో కూడా ఏంటంటే మామూలుగా గమ్మున ఎట్లుంటది అంటే, నేను జస్ట్ చెప్తున్నా క్యాజువల్ గా, హస్బెండ్ లేడు అంటే లిఫ్ట్ ఇస్తా, డ్రాప్ చేస్తా అనడానికి కూడా ఈజీగా అడిగేస్తారు ఆఫీసులలో కూడా. అట్లుంటది. అంటే జనరల్ గా చెప్తున్నా సినారియోస్. అలా చెప్పింది కదా, వీసా వచ్చిన 6 నెలలకు కూడా రాలేదు. ఎందుకంటే ఇల్లు తీసుకున్నాము, హౌస్ కన్స్ట్రక్షన్ లో ఉంది, తను లేడు, నేను కూడా వెళ్ళిపోతే ఇల్లు ఎవరు చూసుకోవాలి? మరి అది ఒక స్టేజ్కి వచ్చినాక కదా అని ఇల్లు అయిపోయినాక హౌస్ వార్మింగ్ చేశాక వెళ్ళిపోయినాం. వ్యాలిడ్ పాయింట్, ఇంకేం అనలేం. పేరెంట్స్ ఉన్నారు కదా. కానీ చాలా టఫ్ అండి అది. ఎట్లా అంటే 2.5 years లైక్ ఏదైనా ఫంక్షన్ ఉన్నా కూడా ఇంట్రెస్ట్ ఉండేది కదా, వెళ్ళాలనిపించేది కాదు అస్సలు, ఏమి వెళ్ళాలనిపించేది కదా. అంటే మ్యారేజ్ అయినాక ఫ్యామిలీ లాగా ఉంటేనే అది బాగుంటది కదా. అంటే ఆ 2.5 పీరియడ్ లో ఏ రోజైనా సరే అంటే పేరెంట్స్ కి షేర్ చేసుకోలేక తనకి షేర్ చేసుకోలేక చాలా సార్లు ఏడ్చేదాన్ని నేను. ఏడ్చేవాళ్ళ? ఫుల్ అంటే ఏ మూమెంట్ చాలా ఎక్కువగా మీకు ఏ చిన్న బాధ అనిపించినా ఫోన్ చేసేదాన్ని, ఏడ్చేసేదాన్ని. నువ్వు వదిలేసి వెళ్ళిపోయినావు చేసేసుకొని, ఇక నా పరిస్థితి చూడ కామనండి అది. 1 year ఏడ్చింది, వీసా వచ్చిన తర్వాత ఏడు పాపేసింది, రావడం వీసా నా చేతిలో. అదే కదా, అప్పుడు నేను ఎప్పుడైనా యుఎస్ అప్పుడేమో తను కాల్ చేసేది, వీసా వచ్చిన తర్వాత నేను కాల్ చేస్తుండే. ఎప్పుడు వస్తున్నా ఎప్పుడు వస్తున్నా అని. ఒక రోజు ఎవరో ఆఫీస్ లో ఆ లింగంపల్లి సైడే కదా నేను లిఫ్ట్ ఇస్తా అంటే ఆ రోజు కూడా వచ్చి ఏడ్చేసిన. అయ్యో. అంటే అట్లా జనరల్ ఇంకా అట్లుంటది కదా. సో అమ్మాయిలు ఎట్లున్నా కానీ అమ్మాయిలలో స్ట్రాంగ్ సైడ్ కార్నర్ ఉంటది, సెన్సిటివ్ సైడ్ కూడా ఉంటది. సో మొత్తానికి అయితే ఒక బ్యూటిఫుల్ లైఫ్. అంటే ఆఫ్టర్ యుఎస్ వెళ్ళిన తర్వాత మీ లైఫ్ జర్నీ ఎలా ఉంది? లేదండి, మేము ఇక్కడ కలిసి చదువుకున్నప్పుడు కూడా అప్పుడు మాకు చాలా స్ట్రగుల్స్ ఉండే, బట్ స్టిల్ అప్పుడు కూడా మేము హ్యాపీగానే, అంటే మేము టుగెదర్ కలిసినప్పుడు అప్పుడు కూడా మేము హ్యాపీగానే ఉండేవాళ్ళం. అంటే మా రిలేషన్ మేము ఎప్పుడు హ్యాపీగానే ఫీల్ అయితే వచ్చాము. చదువుకునేటప్పుడు కూడా చాలా, అంటే నేనైతే లోన్ తీసుకునే చేశాను MCA. ఓకే. తను కూడా ఎలాంటి పరిస్థితి అంటే జస్ట్ ఫీజు కట్టడానికి అట్లా మనీ మేనేజ్ చేసుకునే సిచ్యువేషన్ అంతే. సో ఇక్కడ నుండి యుఎస్ వెళ్ళిన తర్వాత అంటే మీకు ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, వ్లాగ్స్ చేయాలి. జాబ్ చేయడానికి బద్ధకం వేసి నేను యూట్యూబ్ చేస్తాను సరే అన్నాను. తెలుసా, ఫుల్ బిజీగా ఉండేదాన్ని. అక్కడికి వెళ్ళినాక ఇంకా ఫ్రీ అయిపోయినా, ఖాళీ అసలు హాయిగా ఉండు. హాయిగా లేదు, కొన్ని రోజులకు పిచ్చిలేసినట్టు అయింది వర్క్ లేక. ఇంత ఖాళీగా ఉంటే అసలు ఘోరం అండి. బయటకు పోతే మనుషులు కనబడరు అక్కడ. కొన్ని రోజులు అడిగిన యుఎస్ లో మనుషులు ఎక్కడ ఉంటారు చారి, బయట ఒక్కరు కనబడరని అడిగేదాన్ని. ఇండ్లు ఇంత పెద్దగా ఉంటాయి అని బయటికి రారా ఏంది అని అసలు కనబడరు బయట. స్టార్టింగ్ లో పిచ్చిలేస్తుంది. సో మరి యూట్యూబ్ థాట్ ఎలాగా? ఆ తర్వాత ఇంకా ఖాళీ కదా, మరి ఏం చేస్తాము, ఇక ఫోన్లలో యూట్యూబ్ ఇన్స్టాల్ ఇవే కదా చూస్తాము. అట్లా యూట్యూబ్ ఛానల్ చూడడం స్టార్ట్ అయింది. ఎక్కువ కుకింగ్ కోసం చూసేదాన్ని నేను, వంట చేయడానికి. ఎక్కువ కుకింగ్ రాదు కదా, వచ్చులే బట్ అన్ని రకాలైతే రాదు. ఇంకక్కడ సచ్చినట్టు మనమే చేసుకోవాలి, ఎవరు చేస్తారు. నేను ఇంకో దాని గురించి ఆలోచించేంత సిచ్యువేషన్ లేకుండే నాకు. సో ఇంకా ప్రెగ్నెన్సీ పీరియడ్ లో ఇంకా యూట్యూబ్ ఆలోచన అసలు నాకు రాలేదు. సో ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ బేబీ యాక్టివిటీస్ తో బిజీ అయిపోయాం, పేరెంట్స్ రాలేదు కదా. అది ఒకటి చాలా బాధ నాకు లైఫ్ లో. ఫస్ట్ టైం కదా డెలివరీ అయింది, అమ్మ పక్కకుంటే బాగుండని అనిపించేది.
చాలా ట్రై చేసాము కానీ అప్పుడు మొత్తము వరల్డ్ వైడ్ బ్యాన్ చేశారు కదా వీసా. అవునవును. సో రాలేకపోయింది అమ్మ వాళ్ళు. నేను పాపం మీరు 7th ఇక్కడికి రాలేరు, వాళ్ళు అక్కడికి రాలేరు. మేము ఇక్కడికి రాలేము, వాళ్ళు అక్కడికి రాలేము. నేనైతే 7th month వరకు ఐ వాజ్ లైక్ దే ఆర్ కమింగ్ అన్న హోప్ తోనే ఉన్నాను. వస్తారు పేరెంట్స్ అని కానీ ఎవరో ఒకరు కానీ వస్తారని. తను కూడా అప్పటి వరకు వస్తారులే, లాస్ట్ వరకు వస్తారులేని 3rd month లో కదా బ్యాన్ స్టార్ట్ అయింది. అవును. 9th month వరకు టైం ఉంది వస్తారు అనుకున్నా కానీ చూస్తుండగా ఇంకా అవ్వలేదు. 7th month కి ఇక అర్థమైపోయింది రారు వాళ్ళు, మేమే సింగిల్ హ్యాండిల్ చేయాలని. ఇంకా అప్పుడు అతను కూడా కూర్చొని ఇంకా రారు మనమే హ్యాండిల్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంక అనుకున్నాము. అప్పుడు కూడా బాగా బాధ అనిపించింది కానీ ఇంకా తప్పదు కదా. ఇంకేం చేయలేం. కానీ ఏంటంటే మనం ఎట్లా ఫీల్ అవుతామో, మనకు ఆడపిల్లని ఎత్తుకొని ఫస్ట్ ఇంటికి వచ్చేటప్పుడు మనకు అమ్మవారిని తీసుకొస్తున్నట్టే కదా. అవును, మన వాళ్ళు ఉండి మనకు వెల్కమ్ చెప్తే చాలా బాగుంటది. అది ఒకటి బాగా బాధ అనిపిస్తుంది నాకు ఇప్పటికి. కానీ అక్కడ ఫ్రెండ్స్ బాగా చూసుకున్నారు. యుఎస్ లో నేనైతే ఒకటి స్ట్రాంగ్ గా చెప్తా అండి, యుఎస్ లో ఫ్రెండ్స్ ఆర్ ఎవ్రీథింగ్. చాలా బాగా చూసుకుంటారు ఫ్రెండ్స్. ఈ చుట్టాలు విట్టాలు అట్లాంటి వాళ్ళు పట్టించుకుంటారో లేదో నాకు తెలియదు కానీ ఫ్రెండ్స్ మాత్రం నాకైతే ఫ్రెండ్స్ ఆర్ ఎవ్రీథింగ్ అండి. బాగా చేశారు. ఒక్క చుట్టం కూడా వచ్చి చూసింది లేదు కానీ ఫ్రెండ్స్ బాగా చూసారు నన్ను. ఓకే. వాళ్ళే నేను అప్పుడు కరోనా కదండి, 7 days మేము హాస్పిటల్లో ఉంటే 6 to 7 days డైలీ 3 times ఫుడ్ తీసుకొచ్చి ఇచ్చారు నాకు ఇడ్లీ, మళ్ళీ తనకు నార్మల్ ఫుడ్. హాస్పిటల్ కి తీసుకొచ్చి ఒక్కొక్క ఫ్రెండ్ అట్లా 4-5 families డైలీ 3 times. కరోనా కనుక బయట తినొద్దు, అట్లీస్ట్ హాస్పిటల్ క్యాంటీన్ లో కూడా తినొద్దు అని చెప్పేసి బయట నుంచి వాళ్ళు కుక్ చేసి తీసుకొచ్చారు. కానీ ఎంత జాగ్రత్తగా ఉండాల్సిన పీరియడ్ అది కోవిడ్ టైంలో. డాక్టర్ కూడా ఏం చెప్పింది నాకు 6th month డైరెక్ట్ 3rd month కన్ఫర్మ్ అయిన తర్వాత నేను కన్సీవ్ అయినది కన్ఫర్మ్ అయినాక 4th 5th month విజిట్ వద్దంది, డాక్టరే వద్దంది. నీకు నార్మల్ గానే ఉంటే వద్దు హాస్పిటల్ కి అని చెప్పింది. అంటే అక్కడ అంత 6th month ఇంకా ఖచ్చితంగా మళ్ళీ సోనోగ్రామ్ అవన్నీ చేయాలి కనుక అప్పుడు వెళ్ళాం మళ్ళీ 6th month కి. నిజంగా చాలా జాగ్రత్త తీసుకొని చేస్తుంటారు. సో యుఎస్ బాగుందా? అంటే కొన్ని విషయాలలో నాకు బాగా నచ్చింది. ఫస్ట్ థింగ్ యుఎస్ నాకు ఎందుకు నచ్చిందంటే, ఇక్కడ ఉన్నప్పుడు నేను మా ఆయనను ఒక్కోసారి చూడకుండానే పడుకునేదాన్ని. అంటే ఆయన నైట్ కాల్స్ అయిపోయేసరికి 11-11:30కి వచ్చేటోడు ఒక్కో రోజు. నేను తినేసి పడుకునేదాన్ని. అట్లా ఉంటది కదా. యుఎస్ అట్లా ఉండదు. అందులో అక్కడ బాగా నచ్చింది ఏంటంటే 5 కల్లా చెంగో బిల్ల ఇంటికి వచ్చుడే. పర్సనల్ టైమ్, పర్సనల్ లైఫ్ మంచిగా 5-6ంటికి హస్బెండ్ చూస్తాను, హాయిగా ఉంటుంది. ఇద్దరం కలిసి సినిమా కూడా చూడొచ్చు, వాకింగ్కి వెళ్ళొచ్చు అట్లా. సో మార్నింగ్ ఏ టైంకి వెళ్ళాలి? మార్నింగ్ ఎర్లీగా అంటే 9 ఆ టైంకి వెళ్ళేవాడు. 9 o'clock వెళ్ళి హ్యాపీగా 5 o'clock వరకు ఇంటికి వచ్చి 5-6 కల్లా వచ్చేవాడు. లంచ్ కూడా ఇంటికి వచ్చేవాడు. చాలా ఫెసిలిటీస్ అలా ఏం కాదు, ఆఫీస్ కి దగ్గరలో వెళ్ళి తీసుకోవడం ఫెసిలిటీ ఉంది. కాకపోయినా కూడా 5-6 కల్లా వచ్చేస్తాం జనరల్ గా. అయితే వేరే మాక్సిమం అంతే చూసాను. ఎన్ని ఇయర్స్ అవుతుంది మీరు యుఎస్ వెళ్ళి? ఆల్మోస్ట్ 7 అయితే 7 అయింది. ఆల్మోస్ట్ 7 4 years. 4 years. ఇక్కడ వాతావరణం, ఇక్కడ వాతావరణంకి వచ్చిన తర్వాత చాలా చేంజెస్ కనిపించిందా? హైదరాబాద్ చాలా డెవలప్ అయినట్టు రాగాని నువ్వు ఇంకా చూడలేదు. అదే కదా, ఏదో రీసెంట్ గా వచ్చినట్టు చెప్తుంది కదా. సో 4-7 years లో బాగా డెవలప్ అయిందా హైదరాబాద్? అవునండి. సో మొత్తానికైతే యుఎస్ లైఫ్ కి ఇండియా లైఫ్ కి డిఫరెన్స్ ఏమనిపించింది మీకు? అలా ఏం లేదండి. ఇక్కడ ప్లస్లు అక్కడ, ఇక్కడ మైనస్లు అక్కడ ఉంటాయి. యుఎస్ లో ఏంటంటే ఎక్స్పెన్సివ్ ఎక్కువ. ఎక్స్పెన్సివ్ అంటే అక్కడ శాలరీకి అక్కడ అది బ్యాలెన్సే ఉంటుందండి. ఇక్కడ ఏం ఎక్స్పెన్సివ్ కాదు. ఇంకా వేరే కంట్రీతో పోలిస్తే యుఎస్కి వచ్చే ఖర్చులు యుఎస్ లైక్ హైదరాబాద్ యుఎస్, ముంబైలో ఖర్చుకి మనకు వచ్చేదానికంటే ఎక్స్పెన్సెస్ అని కాదు, అంటే ప్రతి ప్లేస్ కి ప్రోస్ అండ్ కాన్ ఉంటది. ఇక్కడేమో అందరితో కలిసి ఉంటాము, కాకపోతే అక్కడ వే ఆఫ్ లివింగ్ ఇక్కడ ఉండదు. అక్కడేమో అక్కడ వే ఆఫ్ లివింగ్ చాలా బాగుంటది. మరి తీసుకున్నారా ఓన్ హౌస్ అక్కడ? తీసుకుని 1 year దాటిపోయింది. 1 year దాటిపోయింది. మరి పార్టీ లేదా పుష్ప? హౌస్ కూడా చాలా బాగుంది. చూసారా? సోఫాస్ అక్కడ ఇలా పడుకోవచ్చు. సో ఏదైనా సరే నేను 2 houses కూడా చూసాను. మీరు చూసారు కదా. ఇది ఈ ఇల్లు కాదండి మంది, ముందుకెళ్ళాక మేము అన్ని బ్లాగ్స్ చూసాం స్వాతి గారు. సో మచ్. సో మొత్తానికైతే ఒక యూట్యూబ్ ఆలోచన చాలా బాగుంది. అండ్ అక్కడ ఎవరినైనా ఫాలో అవుతూ ఉంటారా మీరు? మన తెలుగు వాళ్ళు అక్కడ ఉన్నారు కదా. చూస్తూ ఉంటాను.
రెగ్యులర్ గా ఒకరని కాదు, ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఆలోచన వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేశానండి. నాకు ఛానల్ అనేది మా పాప పుట్టక ముందే నాకు మైండ్ లో ఉండే, బట్ పాపకు 6th month వచ్చిన తర్వాత ఒక 2 months తెలుగు టెక్ ఛానల్స్ అన్ని తిప్పి ప్రతి క్వశ్చన్ తిరిగి టెక్ ఛానల్స్, అందుకే నాకు చాలా గుర్తు. కానీ యూట్యూబ్ అని నాకు అసలు ఎప్పుడు చెప్పలేదు తెలుసా. నేనంతా నా మైండ్ నుంచి బయటకు వచ్చి ఇంకా ఛానల్ స్టార్ట్ చేయాలి అన్నంత వరకు తనకు చెప్పలే. ఎందుకని అంటే నేను గ్రౌండ్ వర్క్ చేయాలి కదా, thumbnail ఎట్లా ప్రిపేర్ చేయాలి, ఒక వీడియోని ఎట్లా ఎడిట్ చేయాలి, ఎడిటింగ్ కి ఏమేమి యాప్స్ వాడాలి, ఫ్రీ టూల్స్, ఎడిటింగ్ మనం స్టార్టింగ్ లోనే కొనలేం కదా టూల్స్ అన్ని, సో ఫ్రీ ఎడిటింగ్ టూల్స్ ఏంటి, చాలా వర్క్ చేయాలండి, వర్క్ చేశారు. చాలా వర్క్ చేయాలి కూడా తప్పదు. ఇప్పుడు పాపని మేనేజ్ చేస్తూ మీరు ఎడిటింగ్ చేస్తూ, ఓ మై గాడ్, ఇదంతా ఎలా పాసిబుల్ అవుతుంది? కష్టం అవుతుంది కానీ ఇంకా ఇష్టంతో చేస్తున్నాం కదా అట్లా. అంటే చాపరాయి అంటే ఏంటండి మీనింగ్? ఒకప్పుడు జస్ట్ అది ఒక- ఫన్నీ. అది ఫుల్ డ్రైవ్, ఆ రోడ్ అసలు బాగాలేదు. హ్మ్. ఇట్లా కాదు అరకు చాలా అంటే పెద్ద- అలానే ఉంటుందండి. లేదు అది ఏదో రోడ్డు రోడ్ వేస్తున్నారు కొత్త రోడ్డు. కన్స్ట్రక్షన్ ఆహాహాహా, ఓకే. అసలు బాగాలేదు. అక్కడ ఆపి ఇంక ఇదేదో బాగుంది అనుకున్నాం. మాకు తెలియదు అది, జస్ట్ అందువే ఏదో ఉంది రాయని ఆగి అంతే. ఏదో ఉంది రాయి, నాకేదో అది చాపరాయి అయింది. నా చాపరాయి మీనింగ్ అంత బాగా చెప్తారో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా ఆహా, ఏదో history ఉందా? ఇంట్లో కూడా ఫుల్ కామెడీ చేస్తాడు అసలు. ఏం చేస్తుంటాడు తెలుసా, అదేదో డైలాగ్ రావట్లేదు చాలా చెప్తాడు. ఇంకా నన్ను తిట్టేటప్పుడేమో అయినా అంటా జారి నువ్వు ఈ రాజులు అంటే నేను తిట్టేటప్పుడు ఏంటంటే వాళ్ళ సైడ్ వాళ్ళని తిట్టినట్టు మా సైడ్ నన్ను వాళ్ళని తిట్టడం కూడా వాళ్ళ ఏ, side ఒకసారి గొప్పగా. చెప్పండి. ఏ రాజు పెళ్ళామా ఏది చెప్తాము అంటే ఆయన ఒక రాజు పెళ్ళాన్ని నేను అన్నట్టుగా. ఏ, ఒకసారి తిట్టరా ప్లీజ్. గాడిద కూతురా రాజుల కోడలా అన్నట్టు తిడుతుంటాను. ఫన్. ఓ ఫన్ జనరేషన్. అప్పుడు ఆమెకి లెగుస్తుంది, ఇంకా కొద్దిసేపు డిస్కషన్ అవుతుంది. ఇంకా ఇంట్లో కొంచెం సైలెంట్ గా ఉన్నప్పుడు ఏమైనా ఆవిడని ఏడిపించాలి అంటే ఈ విధంగా స్టార్ట్అప్ చేస్తారా? సూపర్ అండి. సో మొత్తానికి సక్సెస్ఫుల్ గా 7 years 8 years ఆల్మోస్ట్ మీ లవ్ 10 years అనుకోవచ్చా? మాదే లవ్ అండ్ మ్యారేజ్ అన్ని కలిపి 15 years అవుతుంది. 15 years. సో ఈ 15 years అంటే చాలా మంది ఒక సక్సెస్ఫుల్ కపుల్స్ ఎంతో మంది మనం చూస్తుంటాం. అలాగే ఒక మంచి సక్సెస్ఫుల్ కపుల్, మనం కపుల్లో కూడా సక్సెస్ఫుల్ ని వెతుక్కుంటున్నాం nowadays లో. Oh my God. అలా అయిపోయినాయి ఆ అలా? రోజులు. అలా అయిపోయినాయి రోజులు. సో అంటే బిఫోర్ మ్యారేజ్ కి ఆఫ్టర్ మ్యారేజ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పాపం మీకైతే వీకెండ్ ఎప్పుడు వస్తుందా అనుకునేవాళ్ళు, ఇప్పుడు సాటర్డే ఎందుకు వస్తుందిరా అని సీరియస్ గా అనిపిస్తుంది. అనుకుంటున్నాను నేనైతే. అప్పుడైతే హ్యాపీగా ఉండేది, వీకెండ్ వస్తే పడుకునేటోడిని. ఎప్పుడో 1 లేచి Hmm. ఫ్రెష్ అయ్యి ఎక్కడికో కావాల్సిన దేనికైనా అండి తినేటోడిని. అసలు బ్యాక్గ్రౌండ్ అంటే మనకు గమ్మున ఫ్రంట్ వ్యూ అనేది ఎప్పుడైనా సరే మనకు అది అందంగా కనిపిస్తది, బట్ దేనికైనా బ్యాక్గ్రౌండ్ అనేది అది అందంగా కనిపించదు, కానీ అదే ఇంపార్టెంట్. ఇప్పుడు ఎట్లా అంటే యూట్యూబ్ ఒక వీడియోని బయటకి, ఆ వీడియో రెడీ అయినాక అది బాగానే ఉంటది, దాని వెనకాల చాలా వర్క్ ఉంటది. గమ్మున అది ఇది కామెంట్ చేసే వాళ్ళకి కూడా ఎట్లా అంటే అంతకు ముందు ఛానల్ స్టార్ట్ పెట్టక ముందు ఎంత హ్యాపీగా ఉండేదంటే మా లైఫ్, అంటే ఇప్పుడు కూడా హ్యాపీ ఉంది, నేను అలా అనట్లేదు. కమెంట్స్ చూసేటప్పుడు ఒక్కొక్క దగ్గర అలా కాదు, ఫ్రైడే వచ్చిందంటే కథం మంచిగా హోమ్ థియేటర్ ఉంది మాకు, హోమ్ థియేటర్ లో సినిమా చూడాలి, లేట్ గా లేవడము అట్లుండేదా. ఇప్పుడు చూడండి ఫ్రైడే వచ్చి సినిమా చూద్దాం స్వాతి అంటే ఆయన ఫ్రైడే నేను వీడియో రిలీజ్ చేయాలి, వీకెండ్ నువ్వు వెళ్ళి చూడు అని చెప్తున్నా. అది ఒక తర్వాత ఆయన చూసాం మనం ఫ్రైడేస్ ఎట్లా స్పెండ్ చేసే వాళ్ళము, ఇప్పుడు చూడు ఎలా ఉంది అని అంటున్నాడు ఆయన. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే థర్స్డేకే ప్రిపేర్ అయిపోయి షెడ్యూల్ పెట్టేసుకుని పాపతో అనుకున్నట్టు నేను చేయలేకపోతున్నా. ఒకరోజు పాప పడుకున్నాక నేను ఎడిటింగ్ చేసుకుంటాను, ఎక్కువ డే టైంలో నాయిస్ వస్తుంది, తనతో యూఎస్ లో ఇంకెవరున్నారు తనతో స్పెండ్ చేయడానికి కూడా. సో వాకింగ్ తీసుకెళ్లడము, తనకు ఫీడింగ్ చేయడము, సో నాకు వాటితో డే టైంలో అవ్వట్లేదు నేను అనుకున్నా కూడా. సో తను పడుకున్నాక ఒక 1-2 hours కూర్చొని చేసుకుంటాను ఎడిటింగ్ అట్లా. అంటే అవి ఒక్కరోజు తను సపోర్ట్ చేయదు, అంటే పక్కకి పడుకుంటేనే పడుకుంటది. అట్లాంటప్పుడు నేను అనుకున్నట్టు షెడ్యూల్ ప్రకారమే చేయాలి అంటే నాకు అవ్వట్లేదు. ఇంకొక 1 year వరకు పాప కొంచెం పెద్ద అయ్యి స్కూల్కి వెళ్ళేంత వరకు పాప మీకు ఇది తప్పదు. సో బ్రో చెప్పండి, మీకంటే లైక్ ఒక క్రేజ్ రావడం కానీ, బయటకి ఎక్కడికి వెళ్ళినా జనాలు గుర్తుపట్టడం, అంటే ఈ రోజు ఒక పొజిషన్ అది వేరు కదా. సో ఆ మూమెంట్స్ మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఫస్ట్ నన్ను చూసి కొంచెం అంటే
స్వాతి దగ్గరికి వచ్చినంత ఫాస్ట్ గా నా దగ్గరికి రారు కదా, ఇట్లా చూసి ఇంట్రా వెరైటీ చూస్తున్నారు అక్కడ గ్రాసరీస్ కి వెళ్ళినా గుర్తుపడతారు. కానీ ఇక్కడికి వచ్చాక నాకన్నా ఆయన చూసి గుర్తుపట్టే వాళ్ళు ఎక్కువైపోయినారు. హైదరాబాద్ లో మొన్న పాస్పోర్ట్ కి ముందు రోజు తను వెళ్ళాడు, నెక్స్ట్ డే నేను వెళ్ళాను. అందుకే నేను వెళ్ళిన రోజు ఖాళీ కూర్చొని ఉన్నాడు, ఆయన కూర్చొని సైట్ కొడతా ఉన్నాడు. ఆ రోజేమో ముందు రోజే ఒక ఆమె అక్కడ పాస్పోర్ట్ ఆఫీస్ లో వర్క్ చేసే ఆమె, స్వాతి గారి హస్బెండ్ కదా, స్వాతిని అడిగినట్టు చెప్పండి అని చెప్పింది. అయ్యి ఆవిడ కూడా వచ్చారండి అని చెప్పాలి. నేను ఆ రోజు వెళ్ళలేదు. అదే ఇండియా ఆవిడ కూడా వచ్చారండి అని. రేపు వస్తుందని చెప్పారు. రేపు వస్తుందని చెప్పాను. కలిసింది నన్ను నెక్స్ట్ డే. అక్కడ వేరు, యుఎస్ లో అక్కడ తెలుగు వాళ్ళు మనల్ని గుర్తుపట్టడం అనేది అది డిఫరెంట్. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంత మంది లవ్ అండ్ ఎఫెక్షన్ చాలా మంది. మాకు నాకు తెలియదు ఇక్కడ కదా, ఫాలోయింగ్ ఎక్కువ ఉంది, అంటే ఇక్కడ కూడా చాలా మంది చూస్తున్నారు. ఓ చాలా మంది. అంటే మాకు తెలియదు ఇట్లా గుర్తుపడతారని మాకు తెలియదు కదా. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కొంచెం వియర్డ్ ఉంది. ఏంటంటే 2 days పాప ఫస్ట్ ఫ్లై కదండి, చాలా ఏడ్చింది. చాలా అంటే చాలా ఏడ్చింది. ఎందుకు ఆమెకు, మనకు ఫ్లైట్ లో ఎట్లుంటది, మనకు ఎప్పుడు చీకటి పడుతుంది, ఎప్పుడు వాళ్ళకి నిద్ర వచ్చినప్పుడే చీకటి పడితే వేరు, కానీ ఆమెకు నిద్ర రావట్లేదు, చీకటి ఉంది ఫ్లైట్ లో. ఆమెకు పిచ్చి పిచ్చి అయింది, అసలు ఫస్ట్ మస్తు ఏడ్చింది. అందుకని రాగానే మాకు అసలు నిద్ర లేదు, జెట్ లాగ్ ఇంత ప్రాబ్లం ఉండిందా. నెక్స్ట్ డే అయినా ఏదో షాప్ అట్లా బయటికి వెళ్ళొద్దాం పద అని అంటే బయటికి వెళ్ళినాము. అక్కడలాగా క్యాజువల్ గా వెళ్ళిపోయాము ఐకియాకి. ఫుల్ ఆయిల్ పెట్టుకున్న హెడ్ ఎక్కి అట్లనే ఐకియా వెళ్ళాము. నాతో ఫోటో దిగుతుంటే వాజ్ లైక్ అబ్బా నేను ఇట్లా రాకూడదు బయటికి, ఆయిల్ పెట్టుకున్నందుకు. ఎవరు ఇలా వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకు తెలియదు కదా అట్లా అక్కడ ఒక 10 members వరకు 10 to 12 members వచ్చి మాట్లాడి ఫోటోస్ తీసుకున్నారు. అమ్మో ఇండియా మంచిగా రావాలి, రెడీ రెస్పాన్స్ బాగుంది. మీ వీడియోస్ రిజల్ట్ ఇప్పుడు తెలిసింది. వ్లాగ్స్ అక్కడ అసలు ఎవరు పెట్టుకునేటోళ్ళు కాదు వీడియోస్ చాలా మంది, కానీ ఇంత లేదు. ఓకే ఓకే, తెలుగు వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. అక్కడ ఎక్కడో తెలుగు వాళ్ళు కనబడతారు, ఇక్కడ అంతా కనిపించేది తెలుగు వాళ్ళే, మన వాళ్ళే. ఇక్కడ ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది. అక్కడ వాళ్ళు ఏంటంటే ఓకే వీడియోస్ బాగున్నాయి హాయ్ అంతే. అక్కడ మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా ఒకరు చాలా బాగా, అంటే వాళ్ళు, నేను పక్క షాప్ దిగాను అనమాట, పాపకు బాగాలేకపోతే ORS జ్యూస్ తీసుకుందామని. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్ళు టిఫిన్ షాప్, అంటే వాళ్ళకి షాప్ ఉంది, టిఫిన్ సెంటర్ ఉంది ముందు. అట్లా చూసారంట వాళ్ళు నన్ను దూరం నుంచి. చీకట్లో 9:30కి నేను దిగింది, అంత నైట్ లో కూడా గుర్తుపట్టేసి వచ్చి మాట్లాడుతున్నారు. మా హోటల్లో మీరు టిఫిన్ చేసి వెళ్ళాలి ప్లీజ్ ప్లీజ్ అంటే, మేము అరకు వెళ్తున్నాము నైట్ అవుతుంది అంటే, లేదు మేము ఫీల్ అవుతాం అని చెప్పేసి ఇంకా మేము అక్కడ ఆగేసి వెళ్ళాం. టిఫిన్ చేసేసి వెళ్ళారు. చూసారా ఎంత లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే సంపాదించారు. తెలంగాణ అంటే మేబీ అని చూస్తున్నారేమో అనుకుంటాం, కానీ ఎక్కడో అరకు దగ్గర కూడా ఇంత ఎఫెక్షన్ చూపించడము నిజంగా నాకు ఆ రోజు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ లైక్ ఏ బ్లెస్సింగ్ అనిపించింది. ఇంకా అప్పుడు అనిపిస్తుంది ఇంకా మంచి మంచి చేయాలి. ఇంకా చెప్పాలంటే నాకు తెలంగాణ కన్నా అక్కడే ఎక్కువ మంది గుర్తుపట్టడము, నాతో వైజాగ్ బీచ్ లో ఎలా ఆడేసుకుంటున్నారు పాపని, ఇలా బాల్ నాకు భయం వేస్తుంది. అక్కడ వేవ్స్ బాగా పెద్దగా వస్తాయి, వీళ్ళేం వెళ్తా ఉన్నారు, కంట్రోల్ చేయాల్సి వస్తుంది, ఇద్దరిని కంట్రోల్ చేయాల్సి వస్తుంది. సో ఒక సక్సెస్ఫుల్ గా ఒక అండర్స్టాండింగ్ తో ఇంత హ్యాపీ లైఫ్ ఉండాలి అంటే, సో ఎలా ఉంటేనే ఒక మ్యారీడ్ లైఫ్ కపుల్స్ బాగుంటారు అనుకోవచ్చు. వామ్మో అంత పెద్ద క్వశ్చన్ ఆన్సర్ చేసి అంత పొజిషన్ లో మేము ఉన్నామని తెలియదు. జస్ట్ అంటే మాది ఫ్రెండ్షిప్ లాగా యాక్చువల్ గా, మోర్ లైక్ అంటే తనకి నేను పక్కన ఉంటే బాగుంటది, తనకి నాకు తన పక్కన ఉంటే బాగుంటది, అలాగా అంతే. అలా బాగుంటది అంతే. సో మిస్ అవుతున్నాం అనే ఫీలింగ్ ఉంటే ఎన్నాళ్ళని మధ్యలో ఒక 1-2 years అవి ఇవి అవుతా ఉంటాయి, బట్ లాంగ్ రన్ బాగుంటాయి. వస్తాయండి గొడవలు లేని అంటారు కదా, చిల్లులు లేని దోశ ఏ ఇంట్లో ఉంటుంది చెప్పండి. అట్లా అని చిల్లులు లేని దోశ తినడానికి కూడా అంత రుచించదు కదా, ఇంట్లో కూడా గొడవలు వస్తూనే ఉంటాయి. స్టార్టింగ్ లో మాకు చాలా గొడవలు వచ్చినాయి, మ్యారేజ్ అయిన స్టార్టింగ్ 1 year లో. సో అందుకే అంటారు కావచ్చు, పెళ్ళైన స్టార్టింగ్ లో కొన్ని రోజులు పోతేనే అండర్స్టాండింగ్ వస్తుందని పెద్దవాళ్ళు అంటుంటారు కదా. స్టార్టింగ్ 1 year ఊరికే గొడవ వచ్చేది. ఆయన ఆఫీస్ నుంచి లేట్గా వస్తే, ఏంది అసలు మేము ఇంట్లో అవసరం లేదా పట్టించుకోవా అని నేను ఏడ్చిన చాలా సార్లు. ఆ తర్వాత ఒక వీకెండ్ 2 days బయటకు వెళ్ళిండు. ఆ రోజు క్రికెట్ మ్యాచ్ అని, ఓ రోజు ఏదో ఫ్రెండ్స్ తో నన్ను అంటే, నేను ఒక్కదాన్ని ఇంట్లో వదిలేసి అట్లా హ్యాపీగా వెళ్ళిపోతున్నా. పిచ్చిదాన్ని ఇంట్లో ఉండేదాన్ని. ముందు జస్ట్ 1 hour కలుస్తాము, అప్పుడు మన ఫుల్ ఇస్తాము, అంటే ఎఫెక్షన్ అంతా చూపిస్తాము. 24 hours ఉంటే ఏం చేస్తాం, ఎలా ఉంటాం అలా ఉంటాం కదా, అది అర్థం కావడానికి టైం పట్టింది.
అది అర్థం కావడానికి టైం పట్టింది కానీ అతను మారు గొడవ ఉండేది. ఏం ఇప్పుడా పోతావా 2 రోజులు 5 రోజులు. నైస్ అండి. సో మొత్తానికైతే ఎలా ఉందంటే యూట్యూబ్ ఫస్ట్ ఇన్కమ్ ఎలా వచ్చింది స్వాతి గారు? నేను స్టార్టింగ్ లో ఎక్కువ షార్ట్స్ చేశాను కదండి. షార్ట్స్ కి ఎక్కువ ఏం రాదు మనకు. తర్వాత లాంగ్ వీడియోస్ చేయడం స్టార్ట్ అయింది. హైయెస్ట్ ఇన్కమ్ ఫస్ట్ ఎప్పుడు? ఫస్ట్ $116 వచ్చింది. ఫస్ట్ 116 అంటే ఎంత? $116 అంతే. అప్పుడు ఏంటంటే షార్ట్స్ ఫండ్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే షార్ట్స్ కూడా లాంగ్ వీడియోస్ లాగా వస్తుంది, మీకు తెలిసే ఉంటది కదా. అవును. ఫెబ్రవరి నుంచి నార్మల్ గా వస్తుంది. అప్పుడు ఎవ్రీ మంత్ కొన్ని మంత్స్ వచ్చేది కాదు. సో అన్ని వీడియోస్ మిలియన్ వెళ్ళవు కదా, కొన్ని మంత్స్ వచ్చాయి. ఇప్పుడు ఒక 4-5 మంత్స్ నుంచి బాగా వస్తున్నాయి. బాగా అంటే ఒక $600-700 అట్లా. ఇక్కడికి వచ్చాక వ్యూస్ పెరిగాయి, మరి చూడాలి బాగానే వచ్చుంటాయి. ఓకే. కానీ జాబ్ తో పోల్చుకుంటే మనం పెట్టే ఎఫర్ట్ తో పోలిస్తే మనకు యూట్యూబ్ ఇచ్చేది చాలా తక్కువ అనిపిస్తది. ఎందుకంటే మనము యూట్యూబ్ కోసం మనము ఇంపార్టెంట్ టైం ని కేటాయిస్తాం. అంటే ఒక ఫంక్షన్ కి వెళ్ళినాం, ఫంక్షన్ లో మనం అందరితో ఎంజాయ్ చేయము. ఇట్లా దీన్ని మనము డైరెక్ట్ అయితో చూడకుండా ఇక్కడ నుంచి చూస్తాము. మంచి టైం ని మనం ఇన్వెస్ట్ చేస్తాం, మన లైఫ్ లో బెస్ట్ టైం ని మనం ఇన్వెస్ట్ చేస్తాం. బయట అరకు పోయాం, అరకులో ఎంజాయ్ చేయడం కన్నా ఆ వీడియో షూట్ చేయడమే సరిపోయింది నాకు. సో బెస్ట్ టైం ని మనం దానికోసం ఇన్వెస్ట్ చేస్తాము. సో మనకు దాంతో వచ్చేది తక్కువ చెప్పాలంటే. దానికన్నా మనం పార్ట్ టైం చేస్తే ఇంకెక్కువ వస్తాయి మనకు. యుఎస్ లో పార్ట్ టైం చేస్తే ఇంకా ఎక్కువ వస్తాయి. మరి జాబ్ కి ఏమైనా వెళ్ళే ఛాన్సెస్ ఉందా? జాబ్ నాకు ఇంకా టైం పడుతుంది, వర్క్ పర్మిట్. పాప కొంచెం 1 year లో చేస్తాను. అన్నయ్య ప్రిపేర్ అయ్యి ఉన్నా. అది ఫస్ట్ జాబే చేయమంటే నేను యూట్యూబ్ అన్నది సరేలే ఇది ఏమవుతుందో అని సరే అండి. ఇది ప్యాషన్, అట్లా ఒకసారి అనిపించింది కదా స్టార్ట్ చేసి చూద్దామని చేసి. ఇంకా యుఎస్ లోనే సెటిల్డ్? అలా ఏం లేదండి, సో పాప ఇప్పుడు 2.5 years సిటిజన్ అక్కడ సిటిజన్ అయిపోయింది కదా. హైదరాబాద్ వచ్చిన తర్వాత పాపం కవర్ చేస్తున్నారా షాపింగ్ అని? పాపం డబ్బులంతా అవునా, చీరలు, పెళ్లి షాపింగ్ ఎంత ఎంత ఖర్చు పెట్టారు? ఫుల్ ఖర్చు పెట్టిస్తున్నారా? అసలు పాపం మీ కష్టాలు చెప్పండి అన్నయ్య. అంటే యుఎస్ లో ఉన్నంత, నేను 7 years అయింది కదా, నేను ఎక్కువ ఫీల్ అవ్వాలి కదా వేడి అది ఇదని. ఆమె 4 years ఆమె బిల్డప్ ఇస్తుంది బయటకు వచ్చి, బాగా వేడిగా ఉంది హరి అది ఇది అని. నేను ఎవడికి చెప్పుకోవాలి అని అనుకుంటారా? అని అనుకుంటా కానీ ఏం చేయలేను. ఫ్యాన్ పెట్టడం, ఏసీ అని చేస్తాను. ఓకే. సో వీడియోస్ అన్నిటికీ కూడా కెమెరామెన్ మీరేనా? ఫస్ట్ లో నేనే చేసేటోడిని, తర్వాత ఇంకా ఫ్రస్ట్రేషన్ వచ్చి ట్రైపాడ్ కొనిచ్చేసా. ఫ్రస్ట్రేషన్ వచ్చి ట్రైపాడ్ ముందే కొన్నానులేండి ఛానల్ అనుకున్నప్పుడే, కానీ స్టార్టింగ్ లో కొంచెం తనని చూడమని కెమెరా యాంగిల్ చూడొచ్చు కదా. పాపం అండి. సో మీకు ఎలా అనిపిస్తుంది అంటే లైక్ బయట జనాలు ఇదంతా అంటే ఒక వరకు హ్యాపీయెస్ట్ థింగ్, బట్ అంటే మీ ఫర్దర్ గా ఫ్యూచర్ లో మీ గోల్స్ కానీ మీ టార్గెట్స్ కానీ ఏమైనా పెట్టుకున్నారా? మీరు ఏమైనా మాట్లాడుకున్నారా ఫ్యూచర్ లో ఎలా చేయాలి, ఎలా ఉండాలి? నాకైతే ఏం లేవు. అయితే ఆమె జాబ్ చేయాలని ఉంది. మీకైతే జాబ్ చేయాలని ఉంది. ఆమె టార్గెట్ ఏమనుకుందో ఆమె చెప్పాలి. నేనైతే స్టార్ట్ చేశాను కదండి, చేశాక ఇంకా మనం అంటూ ఒక మైల్ స్టోన్ లాగా వెళ్ళాలి, 1 million అన్నా అవ్వాలి అని. 7 lakhs వచ్చేస్తారు ఆల్మోస్ట్, ఇంకొక 3 lakhs వచ్చేస్తారు. అది కూడా మీరు యుఎస్ వెళ్ళే లోపు వచ్చేస్తారు, మీకు టెన్షన్ లేదు. 1 million వచ్చేస్తుంది. సీరియస్లీ చాలా బాగుంది. అంటే అక్కడ లైఫ్ స్టైల్, ఇక్కడ లైఫ్ స్టైల్ ఎలా మనం ఉండొచ్చు అంటే మరీ అమెరికన్ బేస్డ్ ఛానల్ వద్దు, నేటివిటీ కావాలి అని చెప్పాను. ఫస్ట్ లో స్టార్టింగ్ లో అడిగింది, అంటే ఎక్కువ అడగదు, నేనే ఎక్కువ చెప్పాను. అందుకే ఛానల్ పేరు కూడా ఏదో డాలస్ అమెరికన్ పెట్టకుండా నీ పేరుతో పెట్టుకోమని చెప్పాము. ఇంకా అమెరికా ఎక్కువ వద్దు, జస్ట్ మనం రెగ్యులర్ చేసేది నీ తెలంగాణ కాబట్టి తెలంగాణ స్లాంగ్ అంటే అది మీ సిగ్నేచర్ మూమెంట్ ఏదో ఒకసారి చెప్పండి. హాయ్ అందరూ వస్తున్నారు, ఏది చెప్పండి. హాయ్ హాయ్ ఎట్లున్నారు, మస్తున్నారులే. అది మాత్రం ఎంత బాగా ఫేమస్ అయింది కదా. మొన్న వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము, విజయవాడ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే నేను మేము వస్తున్నామని చెప్పాము కదా, చుట్టుపక్కల చిన్న పిల్లలు ఒక 8-9 members. నేను కారు దిగేసరికి హాయ్ హాయ్ ఎట్లున్నారు, మస్తున్నారు
అని వెల్కమ్ చెప్తే లైక్ సో హ్యాపీ. బాగా చూసారా మీ సిగ్నేచర్ మూమెంట్ ఎంత మంది లైక్ చేశారు. చాలా మంది వీడియోస్ పెడతారు, వాళ్ళు మా బేబీ ఇలా చేసింది, మా బాబు ఇలా చేశాడు అని కిడ్స్ వాళ్ళ కిడ్స్ వీడియోస్ పెడుతుంటారు. ఇన్స్టాలో వీడియోస్ పంపిస్తుంటారు వాళ్ళ పాప హాయ్ హాయ్ అట్లా చాలా మంది పంపిస్తుంటారు. సో మొత్తానికైతే అంటే ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అయ్యారు మీరు కూడా. మీరు ఇలానే కంటిన్యూ చేయండి. అక్కడ చూసారా మనసులో తిట్టుకుంటున్నారు కదా, అమ్మ తల్లి కంటిన్యూ చేయమని నెక్స్ట్ ఇయర్ జాబ్ చేయాలని అని అనుకుంటున్నారు. కాదు లేదు, తను చాలా సపోర్టింగ్ ఉన్నాడు చెప్పాలంటే. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసినాక 8 months వరకు గ్రోత్ ఏం లేదు ఛానల్ కి. ఎందుకంటే 8 months అంతా నేను అసలు ఒక్క షార్ట్ కూడా చేయలేదు. ఓన్లీ లాంగ్ వీడియోస్, మేము ఎటన్నా షాపింగ్ కానీ ఎటన్నా అవుటింగ్కి వెళ్ళిన వీడియోస్, లాంగ్ వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని. షార్ట్స్ అసలు నేను చేయలేదు. 8 months తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిగితే ఆ ఫుడ్ ఐటమ్స్ చూపిస్తూ ఒక షార్ట్ చేశాను. అందులో నేను అసలు కనిపించను, ఊరికే వాటితోనే చేశాను. సో ఈ మాటలు వినుకున్న మనిషి ఎవరు అన్నట్టుగా అది బాగా వెళ్ళింది ఆ రీల్. అది వెళ్తే తర్వాత కూడా నేను అనుకోలేదు నా వీటికి వెళ్తుందేమో, మన మాటలకి వెళ్తుంది అనుకోలేదు నేను. అది తర్వాత మళ్ళీ కొన్ని రోజులకు ఇంకో షార్ట్ అప్లోడ్ చేశా, అది కూడా బాగా వెళ్ళింది. సో ఇంకా నేను మాట్లాడుతున్నాయి వెళ్తున్నాయి షార్ట్స్ అని. షార్ట్స్ స్టార్ట్ చేసిన 1 monthకి 1 lakh వచ్చేసారు. ఆ 8 months వ్లాగ్స్ చేసినప్పుడు అబ్బో ఆ 1 month ఫుల్ టార్చర్ ఉండేది అసలు. కమెంట్స్ చదువుతుంది ఊరికే, అన్ని పట్టించుకుంటది, నిద్రపోదు, నెగిటివ్ కమెంట్స్ పట్టించుకుంటది. అబ్బో పట్టించుకోమాక అవన్నీ, నువ్వు కమెంట్స్ చదవకు, నువ్వు వీడియోస్ చూడు. అసలు ఒక 2 weeks ఒక 1 month అయితే అబ్బో ఫుల్ టార్చర్. బాధపడ్డాను, చాలా బాధపడ్డా, ఏడ్చాను కూడా. ఏంటి నేను నాకు ఇష్టం వచ్చిన నేను చేస్తే ఇట్లా వాళ్ళు ఎందుకు నెగిటివ్ గా ఇట్లా చెప్తున్నారు అని. అంటే ఎట్లుంటదంటే అమ్మాయిలు పుట్టిన దగ్గర నుంచి మన నాన్నని కూడా మనల్ని ఒక మాట అన్నాడు, మన అమ్మ కూడా మనల్ని ఒక మాట అనదు. అందరూ ఆడపిల్లని ఎట్లా అంటే అమ్మవారిలాగానే చూస్తారు, పెద్ద చిన్నను, ఉన్నంతనో లేనంత, ఎవరైనా సరే వాళ్ళ స్టేజ్ ని బట్టి. ఎవడో ఒకడు మనల్ని నెగిటివ్ కామెంట్ చేస్తే ఫస్ట్ టైం కదా మనల్ని అట్లా అనడము, చాలా బాధపడ్డా. ఇంకా క్విట్ చేస్తా, ఏం దీంతో నాకు వచ్చేది లేదు పోయేది లేదని అనుకున్నా. కానీ అప్పుడు మాత్రం తనే స్ట్రాంగ్ గా చెప్పిండు, నువ్వు ఎంత స్ట్రాంగ్ గా స్టార్ట్ చేసావు, ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసినావు, ఇట్లా ఒక్కదానికి బ్యాక్అవుట్ అయితే ఏమన్నట్టు, అంటే నీ మీద నీ కాన్ఫిడెన్సే లేదా అనేసరికి వీళ్ళ కోసం నేను ఎందుకని అప్పటికి సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా నా కోసము, ఎందుకు నేను వాళ్ళ కోసం నేను నెక్కిలేదని. కానీ ఇప్పుడు చూస్తే చూడండి అసలు ఎంత మంది ఎన్ని పాజిటివ్ గా పెడుతున్నారో నాకు కదా. నేను హైదరాబాద్ వస్తున్నారు, మీరు తెలంగాణలో దిగుతున్నారు అని ఎంత వెల్కమ్ చెప్పారు. వెల్కమ్ చెప్పడమే కాదు, ఒక్కొక్కరు అయితే చపాతీ చేసి టమాటో కర్రీ చేసి మరి పట్టుకున్నారు. మా ఇంటికి రండి అని కూడా చాలా మంది ఇన్వైట్ చేస్తున్నారు. సో థ్యాంక్ యూ యాక్చువల్గా అంతలా చూపిస్తున్నందుకు. చూపిస్తారు ఫ్యాన్స్ అందరూ, అభిమానులందరూ ఇంకా లవ్ అండ్ ఎఫెక్షన్ చూపిస్తారు. మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత అట్లీస్ట్ వీక్లీ ఒక 2 videos అయినా సరే అప్లోడ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేయండి. యూట్యూబ్ ని వదలొద్దు, ఫ్యాన్స్ ని వదలొద్దు, ఫాలోవర్స్ ని తగ్గించొద్దు అస్సలు. ఒకవైపు జాబ్ చేసేస్తూ ఉండండి, ఆ జాబ్ లో కూడా వ్లాగ్స్ చేసేస్తుండండి రోజుకు ఒక ఫ్రెండ్ తో. అవునండి, ఏమేదో చెప్పావు కదా ఫస్ట్ అసలు యూట్యూబ్ కి ఎందుకు వచ్చావు చెప్తాను. ఏదో చెయ్యాలని ఏదో చెప్పింది, చెప్పట్లేదు ఇప్పుడు. ఏమిటో కాదు, జాబ్ లో జాయిన్ అయ్యాక నా మొదటి నెల జీతం ఎంతో తెలుసా? ఆ వీడియోలు రెడీ చేసింది. అవునా, రెడీ చేసి పెట్టేశారనమాట. చెప్పరా లేదు, నా ఊరికే చెప్తా. తమ్మునేనా చూడాలి. అయితే ఇప్పుడు 1 year వరకు వెయిట్ చేయలేమో అన్నయ్య. వస్తుంది కానీ ఆమె సెర్చ్ చేసి జాయిన్ అయ్యేసరికి, అంటే ఈ లోపు చేసినా చేయొచ్చు. సో ఇప్పటి వరకు స్వాతి గారు చేసే వ్లాగ్స్ లో మీకు బాగా ఇష్టమైంది ఏంటి? బాగా ఇష్టమైంది, ఇంట్రెస్టింగ్ ఉంది క్వశ్చన్, నేను ఎప్పుడు అడగలేదు ఆయన ఇట్లా. బాగా ఇష్టమైందంటే మా లవ్ స్టోరీ గురించి చెప్పింది, ఎలా కన్విన్స్ చేయాలి ఏదేదో చెప్పింది. ఫస్ట్ లో ఇంద్రనాయన ఎంత క్లాస్ పీకింది అనుకున్నా, కానీ ఓకే కరెక్ట్ బాగా చెప్పింది కదా అనిపించింది. అంత మెచ్యూర్డ్ మాటలు బాగా చెప్తుంది, అంత చెప్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ వీడియో మీకు నచ్చింది. బేసిక్ గా పర్సనల్ గా స్వాతి గారిలో మీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి? పర్సనల్ గా ఇష్టమైన క్వాలిటీస్ అంటే ఏమన్నా చెప్పేస్తుంది. ఫస్ట్ ఏమన్నా చెప్పేస్తుంది, అదొకటి ఇష్టమైన క్వాలిటీ. ఊరికి దాచిపెట్టుకోదు. సో బాధపడినా వెంటనే ఏడ్ చేస్తుంది, హ్యాపీగా ఉన్నా హ్యాపీగా ఉంటుంది. ఓవర్ ఎక్స్ప్రెసివ్ ఇంకా చెప్పాలంటే. నేనేమో ఏం చెప్పను, అది ఇష్టం మీకు చాలా. అంటే నువ్వు దాచిపెట్టుకుని ఉంటే మళ్ళీ ఏమైందని నేను అడగాలి కదా, అదే వచ్చేస్తుంది. ముద్దుగా ఇంట్లో ఏమని పిలుస్తారు?
మాకేం లేదు, స్వాతి అనే పిలుస్తాం. స్వాతి అని నిక్ నేమ్ ఏం లేదు. ఏం లేదు. నిజమా స్వాతి గారు? ఏమని పంది అవన్నీ ఎప్పుడో కోపం వచ్చినప్పుడు. కోపం వచ్చేటప్పుడు. మీరేమని పిలుస్తారు? నేనా? నేను ఆయన పేరు ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు పబ్లిక్ గా. ఇప్పుడు చెప్పను. చెప్పండి ప్లీజ్. ఆ పేరు అందరూ అదే, మీరు ఇంత చేశారు కపుల్ వీడియోస్ కానీ మీ ఆయన పేరు మాత్రం చెప్పరేంటి అని. కొంచెం చెప్పరా, ఈ రోజు చెప్పరా, మా ఇంటర్వ్యూలో మేము బయట పెడతాం. నెహ్రూ చారి. నెహ్రూ చారి బయటకు పేరు వచ్చేస్తే ప్రేమకు పిలవడానికి కూడా లేకుండా ఉంది ఆ పేరు. అయ్యయ్యో, నెహ్రూ చారి. అయ్యో, బానే ఉంది కదా, మా తాత బాగుంది. పెట్టిన పేరు అది. అందుకే చారు చారు అంట. చారు చారు పప్పు చారు లాగా. ఎవ్రీ సాటర్డే పాప మావిడ అదే చేస్తున్నారు. ఇప్పుడు కూడా మీకు అదే పేరు పెట్టారు. అంటే ఈవిడికి ఇష్టమనా పప్పుచారు, మీకు ఇష్టమని అన్నయ్య? నాకు ఇష్టం అనేలే, మీకు ఇష్టం అని. ఓకే. చేయాల్సి వస్తుందని కోపంతో అంటదేమో అంతే. సో మరి ఫైనల్ గా ఏంటంటే, మరి అక్కడ నుంచి ముందు వచ్చింది కాబట్టి, సో ఆల్మోస్ట్ 15 years డన్ కాబట్టి, మీరు స్వాతి గారికి ప్రపోజ్ చేస్తే, మీ లవ్ ని ఎక్స్ప్రెస్ చేస్తే మాకు చూడాలని ఉంది. ఎక్స్ప్రెషన్ ఏం రాదు అట్లాంటి ఎక్స్ప్రెస్ చేయడం. చూద్దాం ఒకసారి ఎవరు అంత బాగా- ఎక్స్ప్రెస్ ఏం కాదు. అదే మీరు బాగా చేస్తారా లవ్ ని ఎక్స్ప్రెస్, స్వాతి గారు చేస్తారా చూడాలని. అమ్మో, మీ ప్రేమని చెప్పండి స్వాతి ఇప్పుడు ఇది గారు. అవసరమా? ఆ, ఇది ఉంటదంటే వచ్చేవాడు కాదు ఇంటర్వ్యూకి. అందుకే మేము కూడా జంప్ చెప్పలేదు. అనేవాడు. నేను రానని చెప్పా, మీరు రావాలి రావాలి అన్నారు. మరి రావాలి మరి కదా. మీరు అన్నారని చెప్తేనే ఓకే అన్నాడు. లేదా ఆఫీస్కి వెళ్తాను వాళ్ళకి చాలా ఇయర్స్ తర్వాత వచ్చినాడు కదా, అవును. ఆఫీస్ లో కూడా అవ్వటి పట్టినాయన. రెడీ 1 2 3 స్టార్ట్. సిగ్గుపడుతున్నారా, టెన్షన్ పడుతున్నారా, షివర్ అవుతున్నారా అని. 15 years అయిపోయింది కదా. అంటే ఏం చెప్తాం ఇంకా అని. చూసారా అట్లుంటది మా ఆయనతో. ముచ్చట. స్వాతి నిన్ను ప్రేమిస్తాను, నేను ప్రేమిస్తూనే ఉంటాను. అయ్యో దేవుడా, ఎంత చండాలంగా ఉంది చూడు ఈ ప్రపోజల్. ఏం చెప్తాం, ప్రేమిస్తారు, ప్రేమిస్తూనే ఉంటారు, అది కామన్ గా. అది ఇంకేం చెప్తామండి. ఇంకా అలా కాకుండా ఆమెను చెప్పమనండి. నాకు గిఫ్ట్ ఇస్తా అన్నాడు, ఆ గిఫ్ట్ ఇస్తే చాలు. అవునా, ఏమిటో. లైవ్ లో చెప్తేనన్నా మర్చిపోకుండా ఉంటాడు. ఏ వద్దులే, ఒకళ్ళు కొనిపోతే. ఛానల్ పెట్టా. ఓకే, అదేంటండి అదేదో ఒక వీడియో పోస్ట్ చేశాను నేను ఆ, ఒకటి, ఏదో షార్ట్ పోస్ట్ చేసి నైట్, అంటే మాది నైట్ టైం, ఇండియా మార్నింగ్ టైం కదా, సో నేను ఎప్పుడు ఇండియా మార్నింగ్ టైంలోనే పోస్ట్ చేస్తా. పోస్ట్ చేసి పడుకున్నా. మా నైట్ అంటే ఇండియా మార్నింగ్ కదా, నెక్స్ట్ డే మార్నింగ్ లేచి వెంటనే చూస్తాను అనమాట వ్యూస్ ఎన్ని. నేను 10 views ఉండే. 10 views కోసం ఇంత కష్టపడి వీడియో అప్లోడ్ చేసినావా కిక్కి అనుకుంటూ నవ్వాడు. నవ్వేసి ఏ ఊరికే అన్నా. జోకేలే, బట్ కామన్ గా అంటాం కదా 10 views కోసం ఎంత కష్టపడ్డామని అనేసి, ఇంకా నీకు 1 million అయితే పో, నేను నీకు వడ్డానం కొనిస్తా అన్నాడు. అవ్వదులే అనుకున్నా. స్వాతి గారు అవ్వదని 1 million అయితే అప్పుడు ఏంటి అయితే అంటే మధ్యలో డిస్కషన్, అంటే ఏంది అట్లా నవ్వుతున్నావు, నాకు అవ్వరు అనుకున్నావా అని అంటే, అవుతారులే అవుతారు అని అన్నాడు. అవుతారులే ఎందుకు అవ్వరు కానీ ఎప్పుడో అవుతారు అని అన్నాడు. సరే నాకు 1 million అయితే ఏంటంటే, 1 million అయితే వడ్డానం కొని సపో అన్నాడు. అందుకే వడ్డానం షాపింగ్ కూడా చేసిన నేను. సూపర్. రెడీ పెట్టుకున్నా, 2-3 నెలలు అయితే కొంటాను అంతే ఫిక్స్. ఇంకేం చేస్తావు? ప్లీజ్ తొందరగా వడ్డానం మీ అయిపోతుంది. చేతుల్లోనే మీకు ఉంది. చెప్పాను కదా 1 million పక్కా. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళందరూ కూడా కింద గంట పట్టి నేను ఓకే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. వడ్డానం పక్కా వచ్చేస్తుంది, మీకు టెన్షన్ లేదు. ఇక్కడ నుంచి మీరు యుఎస్ వెళ్ళేలోపు. అవునా, పట్టుకుపోతానా వడ్డానం? పట్టుకెళ్తారు ప్రశాంతంగా. సో మరి మీ ప్రేమని ఏదో 2 ముక్కలు 2 లైన్లు కాకుండా, సో బీచ్ ని ఎంత వర్ణించారు. అవునా, సో మరి అన్నయ్య విషయంలో వర్ణించారా? చూడండి వెయిట్ చేస్తున్నారు, ఏం చెప్తారా అన్న క్యూరియాసిటీ. కమాన్. ఆయనకు కూడా తెలుసులే. నేనేంటంటే స్టార్టింగ్ లో అంత ఏముండేది కాదు, నాకు కూడా ఏదో కలిసినామా తిరిగినామా అట్లనే ఉండేది. బట్ తర్వాత నేను ఎక్కువ పొసెసివ్ అయిపోయాను అనమాట. ఆయన ఎక్కువ తనతోనే ఉండాలి. అంటే ఎవరైనా అమ్మాయితో మాట్లాడిన తర్వాత పొసెసివ్ అయ్యారా? జనరల్ గానే General. గ్రాడ్యువల్లీ అట్లా. పాయింట్కి రా. అడిగింది ఏంటి? పొసెసివ్ అదే అయ్యారా? చెప్తున్నా. సో ఇంకా ఇప్పుడైతే నేను
వదిలిపెట్టడం నాకు అసలు ఇష్టం ఉండదు. ఇప్పుడు యుఎస్ వెళ్ళడం కూడా పాపతో నేను ఇంకో 2-3 months ఉంటే ఉండు ఇక్కడ, పాప కూడా కొంచెం త్వరగా మంచిగా మాట్లాడడం వస్తుంది కదా అంటే నేను వస్తాను నీతో అని చెప్తున్నాను. సో అట్లా ఇంక ఉండలేను నేను. ఇంకా దాన్ని ఇలా అంటాం ఏమంటాం, అది ఐ వాంట్ టు బి విత్ హిమ్ ఎనీ టైమ్. లైక్ మీరు నాకు చెప్తున్నట్టు అన్నయ్యకి చెప్తున్నట్లు, అన్నయ్యకి చెప్పండి ఇలాగా చేయి పట్టుకుని. ఏంటో మాట్లాడుతున్నా, చెప్పేది నేను చెప్పా కదా, ఏదో 3 మ్యాజికల్ వర్డ్స్ ఉంటాయి కదా, చెప్పేసాను కదా. మాకు అలా వద్దు కదా, మాకు మా మనసులో ఉన్నది బయటికి రావాలి. మనసులో ఉంది. అది కదా 3 మ్యాజికల్ వర్డ్స్ కావాలి మాకు, అది కదా కావాల్సింది. అదేం లేదండి. అది లేకుండా లవ్వే లేదా? అంతేగా అంతేగా అంతేగా. అమ్మో ఇదేంది, ఇది నాకు టఫ్ ఉంది చెప్పమంటే. నేను చెప్పా కదా, నువ్వేం చెప్పలేదు, తూచి చెప్పినావు. నేనే బాగా చెప్పా కదా. ప్రేమిస్తాను, ప్రేమిస్తూనే ఉంటాను అని చెప్పారు. సో ఫైనల్ వచ్చేసింది లాస్ట్. కళ్ళు మూసుకో, అందరూ కళ్ళు మూసుకో. నేను కూడా మూసుకోవాలా? వద్దు, వదిలేసేయండి ఇంకా ఎవరిని ఈ క్వశ్చన్ ని. ఇండియాలో వదిలేసి వెళ్ళిపోతా అయితే ఇంకా. చూసిన అట్లా మరి అందుకే ఇప్పుడు చెప్పేస్తే ఇంకా అసలు వదలని అంటున్నారు కదా. అది మీ వర్డ్ కోసం అతను వెయిట్ చేస్తున్నారని ఇప్పటికీ మీకు అర్థం అవ్వట్లేదు. అవునా? మరి కాదా, చూడండి. ఇంకా నా చేయి నీ చేతి. బొమ్మరిల్లు సినిమా ఎప్పుడో అయిపోయింది అంటారు. బొమ్మరిల్లే మేమిద్దరం కలిసి చూసిన మూవీ, ఫస్ట్ ఫిలిమా? సూపర్. ఆ థియేటర్ లో ఫస్ట్ మూవీ అదే. మీరు చెప్తారని వెయిట్ చేస్తున్నాం మీ ఇద్దరం, మేము మర్చిపోలేదు ఇంకా. అయ్యో నేను చూడండి, అన్నయ్య అయితే పాపం ఏం చెప్తారా, ఇంకా ఎప్పుడు చెప్తారా అన్ని ఇట్లా ఇట్లా చూస్తున్నా నేను. నేను అట్లా చెప్పలేను, ఇప్పుడు చెప్పమంటే అలా చెప్పేసాను. ఇప్పుడు మీరు ఎవరు వినని చెప్పండి. ఎలా వీసారు. సో ఎప్పుడు కూడా ఇలానే ఆల్వేస్ ఎన్ని ఇయర్స్ అయినా కూడా లైఫ్ టైం ఇలానే ఇంత హ్యాపీగా సంతోషంగా ఉండాలి, ఒకరికొకరు మంచిగా సపోర్ట్ చేసుకుంటూ. అన్నయ్య కావాల్సిన అంటే లైక్ జాబ్ కానీ వాట్ ఎవర్ తన గోల్స్ ఏమున్నాయో, తనకి ఇష్టమైనవన్నీ మీరు చేయాలని, మీకు ఇష్టమైనవన్నీ కూడా అన్నయ్య అలాగే చేస్తూ సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ సో పాపతో కూడా ఇంకా పెద్ద అవుతుంటే పాప కూడా వీడియోస్ లో ఇన్వాల్వ్ అవుతుందేమో వెరీ సూన్. తనకి ఇష్టం ఉండదు ఎక్కువ పాపం తీసుకురావద్దు వీడియోస్ కంటాడు. కొంచెం వీడియోస్ లోనే తీసుకురాకండి, ఎక్కువ వీడియోస్ లో తీసుకురాకండి. సో ఇద్దరికి కూడా ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మళ్ళీ ఎప్పుడు యుఎస్ ఈ మంత్ ఎండ్ వెళ్తున్నామండి. ఈ మంత్ ఎండ్కి 30th ఫ్లైట్. 30th. సో ఇద్దరికి కూడా హ్యాపీ జర్నీ, థ్యాంక్ యూ, సేఫ్ జర్నీ. థ్యాంక్ యూ అండి, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ us. సో ఇప్పుడు జనరేషన్ పిల్లలకి కానీ యంగర్ పీపుల్ కి కానీ మీరు ఇచ్చే బెస్ట్ మెసేజ్ ఏంటి? ఇప్పుడు ఈ జనరేషన్ చాలా ఫోకస్డ్గా ఉంటుంది, వాళ్ళకి మనం పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు. బట్ అయినా కూడా నేను అంటే నా లైఫ్ కానీ మన లైఫే మనకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరికి చెప్పాలన్నా పక్క వాళ్ళది మనము చూసి జస్ట్ మనకు తెలియదు, బట్ నా లైఫ్లో నేను ఫేస్ చేసింది కానీ నేను మా హస్బెండ్ని చూసి కానీ ఒకటైతే చెప్పాలనుకుంటున్నా. ఒకప్పుడు అంటే మనకు ఏంటంటే చదువుతోని ఉద్యోగాలు వస్తాయో రాదో, చదువుకున్నోడి కంటే శాఖలో ఉన్నాయేమో అన్నట్టు. కానీ ఇప్పుడు అస్సలు అట్లాంటిది లేదండి. అంటే ఎలా అంటే ఒకప్పుడు ఓన్లీ ఇంత పెద్ద భారతదేశంలో 11 మంది ప్లేయర్స్కే క్రికెట్ ఆడే అవకాశం వచ్చేది, కానీ ఇప్పుడు IPL వచ్చినాయి, ప్రతి క్రికెటర్కి అవకాశం దొరుకుతుంది కొంచెం బాగా ఆడితే. సో చదువు కూడా అంతే అయింది. మనం ఏమీ ట్రైన్డ్ ఇన్ డెహ్రాడూన్, టాపర్ ఇన్ ద బ్యాచ్ అవ్వక్కర్లేదు. జస్ట్ కొంచెం మంచిగా చదివిన చాలు, మనకంటూ ఖచ్చితంగా ఒక మంచి జాబ్ రెడీగానే ఉంటుంది. సో ఇక్కడ చిన్న కుగ్రామంలో పుట్టిన మేము ఈరోజు ఇంత అంటే ఇంత అని కాదు, వీఆర్ లివింగ్ అవర్ లైఫ్ హ్యాపీగానే. సో అలాంటి సిచ్యువేషన్ మాకైతే కేవలం ఎడ్యుకేషనే ఇచ్చింది, ఇంకేది ఇవ్వలేదు. సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఎడ్యుకేషన్ అని కాదు, ఇంకా కొందరికి వేరే స్కిల్స్ ఉంటాయి. బీ ఫోకస్డ్, దేన్నైనా మంచిగా ఫోకస్ చేయండి. లైఫ్లో మనం అనుకున్నది మనకి ఈ రోజు కాకపోయినా రేపైనా వస్తుంది, బట్ డెఫినెట్గా వస్తుంది. అంతే. సూపర్. ఎడ్యుకేషన్ అనేది నిజంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఏదో ఒక రోజు దాని రిజల్ట్ అనేది చాలా బెస్ట్ పొజిషన్కి తీసుకెళ్తుంది. సో ఏ యూత్ అయినా మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు. దేన్నైనా నెగ్లిజెన్సీ చేయొచ్చు, కానీ ఎడ్యుకేషన్ని, మనలో ఉన్న టాలెంట్ని ఎప్పుడు నెగ్లిజెన్సీ చేయకూడదు. ఆ టైంని అస్సలు వేస్ట్ చేయకుండా. ఎందుకంటే నాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు నేను నెగిటివ్ బ్యాలెన్స్తో స్టార్ట్ చేశాను. నా లైఫ్ 1,80,000 రూపాయల లోన్ ఉండే. నేను
జాబ్ స్టార్ట్ చేసినప్పుడు 1 year పట్టింది. నా హాస్టల్ ఖర్చులు పోను, ఇంటికి కొంచెం పంపించను, నా లోన్ కట్టుకోను, అలా నాకు ఒక 1.5 to 2 years పట్టింది. ఆ తర్వాత నుంచి నేను ఒక 5,000 చిట్టి వేసేదాన్ని. బట్ అది చిన్నదే, బట్ నాకు అది తెలియకుండా దాంతో నేను ఒక ప్లేస్ కొనగలిగిన తర్వాత. సో అందుకే అంట నేను మనం దేన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. రూపాయి అయినా సరే అది దాచుకుంటుంది, మనకి ఒక అమౌంట్ అయ్యి కనిపిస్తుంది. గింతే కదా, ఏమి 2,000 3,000 అని జాబుని నెగ్లెక్ట్ చేయడం కానీ, చదువుని నెగ్లెక్ట్ చేయడం కానీ చేయకూడదు. అదేంటంటే ఒక రోజు పెద్ద అవుట్పుట్గా మన ముందుకు వస్తుంది. మంచి పాయింట్ చెప్పారు. నిజంగానే 5,000తో ఒక మంచి ఆ చిట్టి వేయడం వల్ల మనకి ఎంత ఉపయోగపడింది చూసారా. అండ్ ఎడ్యుకేషన్ కూడా ఈ రోజు ఒక పొజిషన్ కి తీసుకొచ్చింది అంటే అది నెగ్లిజెన్సీ చేయకుండా. చిన్న ఊరు, మా ఊరు 7th class దాటి లేదు అసలు. సో అంత చిన్న ఊరు నుంచి మనకి ఇంత దూరం కూడా మనం రాగలిగినామంటే అంటే ఇంకేదైనా అవకాశం ఉంటుంది మనం మంచిగా చదువుకుంటే అని. అంతే. గుడ్ మెసేజ్. థ్యాంక్ యూ సో మచ్.